చెక్. రైట్. నాకు కొన్ని చర్చిల్లో వాక్యం చెప్పాలంటే చాలా భయం వేస్తుంది. అందుట్లో ఇదొకటి. ఎందుకనంటే ఇక్కడ ఉన్న వాళ్ళంతా కూడా చాలా ప్యూర్గా అనిపిస్తూ ఉంటారు, పవిత్రంగా ఉన్నటి వ్యక్తుల్లాగా. అలాంటి వ్యక్తుల దగ్గర మాట్లాడటం అనేది కొంచెం భయానకంగానే ఉంటుంది. ఏదైనప్పుడు కూడా దేవుడు ఇచ్చినటువంటి ధైర్యాన్ని బట్టి కొన్ని మాటలు మీతో ఈరోజు పంచుకుంటాను. నేను చివర్లో వింటా ఉన్నాను అయ్యగారు వాక్యం. నాకు అర్థమైంది ఏంటంటే దావీదు గురించి మాట్లాడారు. కొన్ని విషయాలు దావీదు గురించి చాలా మంచి విషయాలు చెప్పారు. ఓకే, దావీదు దేవుని యొక్క హృదయానుసారుడు. బైబిల్ మొత్తంలో దావీదుని ఒక్కడనే దేవుడు ఆ విధంగా అన్నాడు, ఆయన అంటే నాకు చాలా ఇష్టం అని. ఒకవేళ తెలంగాణ భాషలో ఒకవేళ దేవుడు మాట్లాడితే ఏమని ఉండేవాడు అంటే మేరా దిల్ కా తుకడా హై రేవో అని ఉండేవాడు. అది ఆయన అని ఆ విధంగా అని ఉండేవాడు. ఎందుకంటే దేవుడికి అంత ఇష్టం. ఆయన నా హృదయం, మేరా దిల్ మేరే జాన్, ఆ విధంగా అని ఉండేవాడు అన్నమాట. దేవుడికి దావీదు అంటే అంత చాలా ఇష్టం. చిన్న వయసులోనే దేవుణ్ణి గొప్పగా ఆరాధిస్తూ అనేక కీర్తనలు ఆయన పాడుకున్నాడు. ఆయన వేరే వాళ్ళు రాసిన పాటలు పాడలేదు, ఆయనే రాసుకొని ఆయనే సంగీతాన్ని సమకూర్చుకొని ఆయన పాడుకుంటూ ఉండేవాడు. ఆయన పాడుతుంటే దెయ్యాలు కూడా పారిపోయాయి. అంత శక్తివంతుడు, అంత గొప్పవాడు. అయితే ఈ సమయంలో నేను ఆ గొప్ప దావీదు యొక్క నెగటివ్ సైడ్ మీకు చూపించాలనుకుంటున్నాను. నెగటివ్ సైడ్ అంటే తన జీవితంలో పతన స్థితిని చూపించదలుచుకున్నాను. దేవుడు చాలా మంచోడు. ఎందుకు మంచోడో తెలుసా? తాను ఎవరినైనా బాగా ఇష్టపడితే ఆ వ్యక్తి గురించి అంత మంచి చెప్పేసి ఆయన వదిలిపెట్టడు. అలాంటి వ్యక్తి తప్పు చేస్తే కూడా దాన్ని చూపిస్తాడు. ఎందుకో తెలుసా? నువ్వు చాలా ఆత్మీయమైన వ్యక్తివై ఉండొచ్చు, నువ్వు చాలా గొప్ప వ్యక్తివై ఉండొచ్చు, కాకపోతే నీ జీవితంలో కూడా ఇలాంటి స్థితి ఉండడానికి అవకాశం ఉన్నది. కాబట్టి మనము ఇలాంటి ఒక మంచి సంఘంలో ఉన్నప్పుడు, దేవుని వాక్యంలో బాగా ఎదుగుతున్నప్పుడు, ప్రార్థనలో బాగా స్థిరపడుతూ ఉన్నప్పుడు, ఆత్మీయంగా బాగా శక్తివంతులుగా ఉన్నప్పుడు గుర్తుపెట్టుకోండి, మన మీద సాతాను యొక్క దాడి ఉంటుంది. ఒకవేళ నీలో ప్రార్థన లేదు, లేకపోతే నువ్వు వాక్యంలో ఎదగట్లేదు, నువ్వు శక్తివంతమైన జీవితం జీవించట్లేదు అనుకో, నీ జోలికి సాతానుడే రాడు. మీలో కొంతమందికి అనుమానం రావచ్చు, సార్ నేను బాగా ప్రార్థనలో ఎదుగుతున్నాను, దేవునిలో ఎదుగుతున్నాను, ఇప్పుడే నాకు శోధనలు ఎక్కువ అవుతున్నాయి అంటే మరి అవుతాయి. ఎందుకంటే నువ్వు ఎదగటం వాడికి ఇష్టం లేదు కాబట్టి, నువ్వు ఎదిగితే ఇంకో నలుగురిని దేవుని దగ్గరికి తీసుకెళ్తావు కాబట్టి, నిన్ను ఆపేస్తే పని అయిపోతుంది కాబట్టి. అర్థమైందా? క్రికెట్ భాషలో చెప్పాలంటే వెనకాల 3 కర్రలు ఉంటాయి, దాన్ని వికెట్లు అంటారు. అవునా? దానికి బంతి తగిలితే అవుట్. ఒకవేళ ఎవడైనా వచ్చి నేను గొప్ప క్రికెట్ ప్లేయర్ని అవదలుచుకున్నాను కాబట్టి వెనకాల 3 కర్రలు ఉండకూడదంటే అన్నాను, ఏమంటారు? కాబట్టి నేను గొప్ప ఆత్మీయ జీవితం జీవించాలనుకుంటున్నాను, నాకు శోధనలు ఉండకూడదు అని అంటే కనుక కష్టం. శోధనలు ఉంటాయి, శ్రమలు ఉంటాయి, ఇబ్బందులు ఉంటాయి, పోరాటాలు ఉంటాయి. అయితే దేవుని మీద ఆనుకున్నప్పుడు మనము గెలవగలుగుతాం, మనం సాధించగలుగుతాం. ఓకే, ఇది ఒక చిన్న పరిచయం లాగా. బైబిల్లో ఆది కాండం నుంచి చివరి దాకా మీరు చూడండి, అబ్రహాం కానీ, యోసేపు కానీ, వీళ్ళంతా కూడా, మోషే కానీ, వీళ్ళంతా కూడా శోధనలకు గురైనటువంటి వాళ్ళే. అందరూ కూడా శోధనలకు గురైన వాళ్ళు, అందరూ కూడా ఇబ్బందులు ఎదుర్కొన్నటువంటి వాళ్ళే. దేవుడు ఏర్పరచుకున్నటువంటి వ్యక్తులకి, దేవునిలో ఎదుగుతున్నటువంటి వ్యక్తికి ఇలాంటి అటాక్లు ఉండటం అనేది సహజం. దాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఒకవేళ ఇప్పుడు నేను ఈ వాక్యం చెప్తున్నప్పుడు మీలో ఎవరికైనా సరే, ఏమండి నిజమే నాకు చాలా శోధనలు ఉన్నాయి, చాలా ఇబ్బందులు ఉన్నాయి, నాకు ఏదైతే ఇష్టం లేదో అవే తలంపులు వస్తున్నాయి, ఏదైతే చేయకూడదు అనుకుంటున్నానో అవే తలంపులు వస్తాయి, ఏదైతే చేయాలనుకుంటున్నానో దాన్నే ఇప్పుడు కాదులే తర్వాత అని నేను అలా పోస్ట్పోన్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాను అని అంటున్నట్లయితే ఇది నీకోసమే మాటలు చెప్తున్నాను. ఓకే, ఇది ఒక పరిచయం. రెండో పరిచయం, ఇక్కడ ఉన్నటువంటి మనందరికీ ఒక విషయం సమంగా ఉంటుందని నేను అనుకుంటాను. ఏంటి అని అంటే, నేను నా జీవితంలో చాలా విషయాలు కోల్పోయి మళ్ళీ సంపాదించుకున్నాను, పోగొట్టుకొని మళ్ళీ సంపాదించుకున్నాను. అయితే నేను ఒక ప్రశ్న అడుగుతాను, మీలో ఎవరన్నా చెయ్యి ఎత్తగలుగుతారేమో చూస్తాను, జాగ్రత్తగా వినండి. నా జీవితంలో చిన్నప్పటి నుంచి ఇప్పటిదాకా
ఏమీ పోగొట్టుకోలేదు అన్నవాళ్ళు ఎవరైనా ఉంటారా? నా జీవితంలో చిన్నప్పటి నుంచి ఇప్పటిదాకా ఏమీ పోగొట్టుకోకుండా, అంటే అదో బలపం అవ్వచ్చు, పెన్సిల్ అవ్వచ్చు, పెన్ అవ్వచ్చు, డబ్బులు అవ్వచ్చు, బంగారం అవ్వచ్చు, ఇంకా అంతకంటే ఖరీదైంది ఏదైనా అవ్వచ్చు, కోల్పోకుండా, నేను పోగొట్టుకోకుండా ఉన్నది ఏదీ లేదు అని అనగలిగే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఎవరు లేరు. మనందరం కూడా పోగొట్టుకున్న వాళ్ళమే ఏదో ఒకటి. ఒకవేళ ఆ విధంగా పోగొట్టుకున్నట్లయితే ఎందుకు పోగొట్టుకున్నాం, ఇది ఒక విషయం. ఆ పోగొట్టుకున్న దాని గురించి మనం ఎలా ఆలోచిస్తాం? పోగొట్టుకున్న తర్వాత పోగొట్టుకున్న వస్తువు గురించి ఎక్కువ ఆలోచిస్తాం. అంతకుముందు ఉండదు. అంతకుముందు దాని విలువ తెలియదు. పోయిన తర్వాత దాని విలువ ఎక్కువ తెలుస్తూ ఉంటుంది. పోగొట్టుకోవడానికి 2 కారణాలు ఉంటాయి, చాలా సింపుల్గా చెప్పాలంటే. ఒకటి, మన అజాగ్రత్త అయి ఉండొచ్చు. మన అజాగ్రత్త, మతిమరుపు, మర్చిపోవటం అయ్యి, ఇది ఒకటి. లేదా మనం జాగ్రత్తగానే ఉన్నాం, ఎవరో ఒకళ్ళు దొంగిలించుకొని వెళ్ళిపోయి ఉండొచ్చు. దొంగిలించుకొని, ఇది పరిస్థితి. అయితే నేను వస్తువుల గురించి మాట్లాడట్లేదు, కానీ ఈరోజు నేను మాట్లాడదలుచుకుంది ఏంటంటే ఆత్మీయమైనటువంటి విషయాలు. ఆత్మీయమైనటువంటి విషయాలు కోల్పోయిన వాళ్ళు ఉంటారు. ఆత్మీయమైన విషయాలు కోల్పోవటం అంటే ఏంటి చెప్ప? మీలో కొంతమంది ఇలాంటి మాటలని ఉండొచ్చు. ఏమనంటే, ఏమండి నేను ఒకప్పుడు బాగా ప్రార్థన చేసేవాడిని, ఇప్పుడు లేదు. ఒకప్పుడు దేవుని వాక్యం అంటే బాగా ఇష్టం ఉండేది, ఇప్పుడు లేదు. ఒకప్పుడు దేవుని సన్నిధిలో ఎంతసేపు గడుపుతున్నా ఇంకా గడపాలి అనేటువంటి ఆశ ఉండేది, ఇప్పుడు లేదు. ఒకప్పుడు దేవుని సన్నిధిలో ఆనందించే వ్యక్తిని, ఇప్పుడు లేదు. ఇవి కోల్పోవటం. నేను అలాంటి విషయాల గురించి ప్రాథమికంగా చెప్పాలి అని నేను అనుకుంటూ ఉన్నాను. మీరు ఆత్మీయమైనటువంటి ఎదుగుదల కలిగిన వాళ్ళే, అలాంటి వాళ్ళకి ఇది జరుగుద్ది. పోగొట్టుకునేది ఎవరు? కలిగి ఉన్నవాళ్ళు. కాబట్టి మీరు కలిగి ఉన్న వాళ్ళనే నేను నమ్ముతున్నాను. ఆత్మీయమైనటువంటి విలువైనటువంటి విషయాలు, ఆత్మీయమైనటువంటి మేలులు, ఆత్మీయమైనటువంటి వరాలు, ఆత్మీయమైనటువంటి ఫలము కలిగి ఉన్న వాళ్ళే. ఒకవేళ దాన్ని కోల్పోయినట్లయితే ఎందుకు కోల్పోయాము, కోల్పోవటం బట్టి ఏమైంది, తిరిగి దాన్ని పొందగలమా, ఇది మనకుండేటువంటి ప్రశ్న. ఈ హైదరాబాద్లోనే ఒకప్పుడు గొప్ప పరిచర్య చేశారు. ఆంధ్ర రాష్ట్రంలో కాకుండా ప్రపంచవ్యాప్తంగా కూడా అనేక సంఘాలు స్థాపించినటువంటి వ్యక్తి బ్రదర్ బక్సింగర్. ఇదే అంశం మీద ఆయన 4-5 వర్తమానాలు ఇచ్చి, ఆ వర్తమానాలు ఒక పుస్తకంగా ముద్రించారంట. ఆ పుస్తకం నేను ఇంగ్లీష్లో చదివాను. దాని పేరు ఏంటంటే డేవిడ్ రికవర్డ్ ఆల్. కోల్పోయిన సమస్తాన్ని కూడా దావీదు తిరిగి సంపాదించుకున్నాడు. 132 పేజీలు ఆ పుస్తకం. ఆ పుస్తకంలో నేను నేర్చుకున్నటువంటి విషయాలు, బైబిల్ వాక్యాన్ని ధ్యానం చేస్తున్నప్పుడు నేను నేర్చుకున్నటువంటి విషయాలు, నా అనుభవాల నుంచి మీకు కొన్ని విషయాలు చెప్పదలుచుకున్నాను. అసలు టూకీగా చెప్తాను ఏంటి అనేది. దావీదు మనకి బైబిల్లో చెప్పినట్లుగా 4 సందర్భాల్లో కోల్పోయాడు. 4 సందర్భాల్లో ఏం కోల్పోయాడు, ఎందుకు కోల్పోయాడు, ఎలా కోల్పోయాడు మనం చూడబోతున్నాం. 4 సందర్భాల్లో. ఈ 4 సందర్భాల్లో కూడా తిరిగి ఆయన పొందగలిగాడు. మొదటి దశలో తిరిగి సమస్తాన్ని పొందాడు. కానీ ఆయన దశలు పెరిగే కొద్దీ కూడా నష్టాన్ని కూడా అనుభవించాల్సి వచ్చింది. తిరిగి పొందాడు, కానీ నష్టాన్ని కూడా అనుభవించాల్సి వచ్చింది. అందుకనే మొదట్లోనే ఒక జాగ్రత్తతో కూడినటువంటి మాట మీకు చెప్తున్నాను. గుర్తుపెట్టుకోండి, మీరు అవిశ్వాసులు అనుకోండి, రక్షణ లేనివారు అనుకోండి, మీరు ఎన్ని పాపాలు చేసినా కూడా ఈ లోకంలో కష్టం అనిపించకపోవచ్చు. మీరు అవిశ్వాసులు అనుకోండి, మీరు మారు మనసు లేని వాళ్ళు అనుకోండి, ఈ లోకములో ఎంత దరిద్ర జీవితం జీవిస్తున్నా కష్టం అనిపించకపోవచ్చు. మీలో కొంతమందికి అనిపిస్తుంది, వాడు చాలా చెడ్డోడు, వాడికి ఎందుకండి ఏ బాధ ఉండదు, వాళ్ళు ఇష్టం వచ్చినట్లు జీవిస్తారు, వాళ్ళకి ఎందుకండి ఏ కష్టం ఉండదు, నేను కష్టపడతా ఉంటాను, నాకు ఎదుగుదల ఉండదు, వాడు అసలు పూజలు చేస్తాడు, లేకపోతే తాగి తందనాలు ఆడతాడు, వాడు ఎందుకు అభివృద్ధి చెందుతాడు అని అంటే కనుక వాళ్ళకి మారు మనసు లేదు, వాళ్ళకి రక్షణ లేదు, వాళ్ళలో దేవుడు లేడు. కాబట్టి వాళ్ళు ఎలా జీవిస్తున్నా కూడా అలాగే వెళ్ళిపోతూ ఉంటారు. అయితే గుర్తుపెట్టుకోండి, ఒక విశ్వాసి గనక తప్పు చేస్తే, ఒక విశ్వాసి గనక పాపం చేస్తే నరకానికి వెళ్ళడం. ఎందుకంటే విశ్వాసి కదా వాడి పేరు జీవ గ్రంథంలో ఉన్నది కదా, నరకానికి వెళ్ళడు. కానీ విశ్వాసులు తప్పు చేస్తే, విశ్వాసులు పాపం చేస్తే దాని యొక్క పర్యవసానం చాలా మటుకు ఎక్కడ అనుభవిస్తారు.
ఆ జాగ్రత్త మనం వాక్యంలోంచి చూడబోతున్నాం. కాబట్టి మీరు చాలా సీరియస్గా వినాలి. నేను రక్షింపబడ్డాను, జీవ గ్రంథంలో నా పేరు ఉండిపోయింది, యేసయ్య తన చేతుల్లో నా పేరు చెక్కేసుకున్నారు, కాబట్టి నేను ఎట్లా జీవించినా పర్లేదు అని అనుకుంటున్నావేమో. నేను గొప్ప ఆరాధన చేసే వ్యక్తిని, నేను మంచిగా వాక్యం చదువుతున్న వ్యక్తిని, బాగా ప్రార్థన చేస్తాను, నాకు వాక్యం బాగా తెలుసు అని అనుకుంటున్నావేమో. కరెక్టే, కానీ గుర్తుపెట్టుకో, నువ్వు గనక పొరపాటు చేస్తే గుర్తుపెట్టుకో, దాని పర్యవసానం ఇక్కడ నువ్వు అనుభవిస్తావు. అది దావీదు జీవితాన్ని నుంచి దేవుడు చూపించడానికి ఇష్టపడతాడు. తన హృదయానుసారుడైనటువంటి దావీదు, తాను ఇష్టపడినటువంటి దావీదు, తాను ప్రేమించినటువంటి దావీదు, ఏర్పరచుకున్నటువంటి దావీదు పొరపాటు చేస్తున్నప్పుడు ఆ పొరపాటు ఎందుకు జరిగింది, ఆ పొరపాటు వలన వచ్చినటువంటి నష్టం ఏంటి అనేది స్పష్టంగా రాశాడు. దావీదు దేవుని రాజ్యంలో ఉన్నాడా? డౌట్ లేదు. యేసుక్రీస్తు ప్రభువారు అదే దావీదుని తన తండ్రి అని పిలుచుకోవడానికి ఇష్టపడ్డాడు. దావీదు కుమారుడైనటువంటి యేసు అని ఆయన్ని సంబోధించారు. దాంట్లో అనుమానం లేదు. పరలోకములో స్థానం గురించి ఎటువంటి అనుమానం లేదు. ఈ లోకములో పడేటువంటి కష్టాలు, సంసోను అధిక శక్తిని దేవుడి దగ్గర నుంచి పొందాడు. అయితే ఆయన తప్పుడు జీవితం జీవిస్తున్నప్పుడు దేవుడు తనని పరలోకంలోంచి కొట్టిపడేశాడా? లేదు, పరలోకంలో ఉంటాడు ఆయన. అందుకనే హెబ్రీ గ్రంథకర్త 11:32 విశ్వాస వీరుల పట్టిలో సంసోను పేరు ఉన్నది. కానీ ఈ లోకములో కుక్క చావు చచ్చాడాయన. కుక్క చావు, కళ్ళు పీకేసి, కాళ్ళకి గొలుసులేసి, చేతిలో పప్పు రుబ్బు పెట్టి పప్పు రుబ్బరా అంటే రుబ్బుతూ ఉన్నాడు. అలాంటి నీచ నికృష్టమైన స్థాయికి ఎందుకు దిగాడో తెలుసా? విశ్వాసిగా తప్పు చేశాడు కాబట్టి, విశ్వాసిగా పాపం చేశాడు కాబట్టి. గుర్తు పెట్టుకోండి విశ్వాసులు, మీరు చాలా స్పష్టంగా చెప్తున్నాను, నేను దేవుని చేత ఏర్పరచబడినటువంటి వారు, దేవుని కనుదృష్టి మీ మీద ఉన్నది అని అంటే, ఇప్పుడు దాకా మీరు ఏమైనా ఆలోచించారండి తెలుసా? దేవుని కనుదృష్టి ఉంది కాబట్టి నేను ఎలా జీవించినా పర్లేదు, దేవుడు కాపాడుతాడు అని అనుకుంటున్నారు. కరెక్టే, దేవుడు కాపాడుతాడు. అదేవిధంగా దేవుడు కనుదృష్టి ఉంది కాబట్టి పచ్చి భాషలో చెప్పాలంటే యథవేషాలు వేస్తే ఊరుకోడు ఆయన. నా లాంగ్వేజ్ ఇలాగే ఉంటుంది. పిచ్చి వేషాలు వేస్తే కనుక గోబ వాయిస్తాడు ఆయన. సీసీటీవీ కెమెరాలు ఉపయోగించడు ఆయన. అరే ఈడేం చేశాడ్రా, ఆడేం చేశాడ్రా అని అడగడు. నేను చూసా, నువ్వు చేసిన పని నేను చూసా, నువ్వు చేసిన పని నేను చూసా, నువ్వు చూసింది నేను చూసా, నువ్వు తిన్నది నేను చూసా, నువ్వు తాగింది నేను చూసా, నువ్వు నీ హృదయంలో ఏముందో నేను చూసా. కాబట్టి కోల్పోతే దేవుడు తిరిగిస్తాడు, కానీ దాని యొక్క నష్టాన్ని నువ్వు అనుభవించక తప్పదు. అయితే ఒక చిన్న సంఘటన చెప్పి పరిచయం లాగా ఆ తర్వాత నేను ముందుకెళ్తాను. దావీదు 4 సందర్భాల్లో ఆయన పడిపోయాడు అని అన్నాను కదా. సమూయేలు రాసినటువంటి మొదటి గ్రంథం 30:18. సమూయేలు రాసిన మొదటి గ్రంథం 30:18. ఈలాగున దావీదు అమాలేకులు దోచుకొని పోయిన దానంతటినీ తిరిగి తెచ్చుకొనెను, మరియు అతడు తన 2 భార్యలను రక్షించెను. ఇక్కడ మనకి అర్థమయ్యేది ఏంటంటే, దానికి ముందు నేను 4 స్టోరీలు కథల్లాగా చెప్పుకుంటూ వస్తూ మీకు వివరిస్తాను. అయితే ఈ వచనాన్ని నేను కీగా పెట్టదలుచుకున్నాను. ఏంటనంటే, ఈలాగున దావీదు అమాలేకులు దోచుకొని పోయిన దానంతటిని తిరిగి తెచ్చుకొనెను. డేవిడ్ రికవర్డ్ ఆల్. దోచుకొని పోయారు, ఎత్తుకొని పోయారు, పోగొట్టుకున్నాడు, కానీ తిరిగి అంతయు సంపాదించుకోగలిగాడు, తిరిగి అంతయు కూడా తిరిగి తెచ్చుకోగలిగాడు. మన జీవితంలో తిరిగి తెచ్చుకునేటువంటి రోజు ఇది. మీలో కొంతమంది కొన్ని పోగొట్టుకున్నారు, అది మీకు తెలుసు. ఆత్మీయమైనటువంటి విషయాలు, దేవుడికి నీకు సంబంధించినటువంటి విషయాలు, ఆ కోల్పోయినటువంటి వాటిని తిరిగి తెచ్చుకోవాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. అయితే ఈ 4 సంఘటనలు మనము తెలుసుకోకముందు ఒక చిన్న సంఘటన బైబిల్లో చెప్పి పరిచయంలోకి వెళ్తాను. ఎలీషా, ఏలియా అనేటువంటి 2 గొప్ప ప్రవక్తలు ఉండేవాళ్ళు, తెలుసు కదా మీకు. ఏలియాని దేవుడు అగ్నిరథాల్లో పరలోకానికి తీసుకెళ్ళిపోయాడు. ఎలీషా తర్వాత ప్రవక్తగా, మాస్టర్ గారుగా, టీచర్ గారుగా ఉండేవాడు. వాళ్ళకి ఒక పెద్ద స్కూల్ ఉండేది. ఎలీషా గారికి స్కూల్ ఉండేది. బెత్బరా అనేటువంటి ఊరి దగ్గర స్కూల్ ఉండేది.
అయితే తన దగ్గర కొంతమంది పనోళ్ళు ఉన్నారు. ఇది 2 రాజుల గ్రంథం 6వ అధ్యాయంలో ఉండేటువంటి స్టోరీ వినండి. అయితే వాళ్ళు ఏమన్నారంటే అయ్యగారి దగ్గరికి వచ్చి, అయ్యగారు మరి మన స్కూల్ సరిపోవట్లేదు, మనం ఉండేటువంటి ప్రాంతం సరిపోవట్లేదు, మీరు కనుక ఒప్పుకున్నట్లయితే కనుక మేము యోర్దాన్ నది దగ్గర ఉన్నటువంటి దూలాలు తీసుకొచ్చి ఈ స్కూల్ని, ఈ ఇంటిని ఇంకొంచెం పెద్ద చేస్తాం అని అన్నారు. అంటే వెళ్ళండి అయ్యా అని చెప్పాడు. ఆ తర్వాత ఇంకేమన్నారంటే, మేము వెళ్ళటం కాదు సార్, మీరు కూడా రండి, మీరు వచ్చేదో పుల్లలు కొట్టాలి లేకపోతే కట్టెలు కొట్టాలని మేము అడగం, కానీ మీరు వచ్చి అక్కడ కుర్చీ వేస్తాం, కూర్చోండి, మేము కొట్టేసి తీసుకొస్తాం అన్నారు అని అయ్యగారిని కూడా తీసుకొని వెళ్ళారు. ఆయన అలా కుర్చీ వేసుకొని కూర్చున్నాడు, పెద్ద వయసు. వీళ్ళు వెళ్ళి కట్టెలు కొడతా ఉన్నారు. వీళ్ళు పెద్ద పనోళ్ళు కాదు, అంటే పనోళ్ళు కాదంటే రోజు కూలి పని చేసుకునేటువంటి వాళ్ళు కాదు. కాబట్టి వీళ్ళ దగ్గర నాగలి గొడ్డలి ఇలాంటివి ఏమి ఉండేవి కావు. కాబట్టి ఎవరి దగ్గర నుంచి అద్దెకి తెచ్చుకొని ఉంటారు, బాబు కొంచెం ఇవ్వవా, కొంచెం కొట్టుకోవాలంటే ఇచ్చారు. కాబట్టి వీళ్ళకి అలవాట్లేదు. కాబట్టి ఎవడో ఒక అతను కొడతా ఉంటే ఆ గొడ్డలు జారిపోయి నదిలో పడింది. ఇక పరిగెత్తుకుంటూ అయ్యగారి దగ్గరికి వచ్చారు. ఏంటి ఏడ్చుకుంటూ వస్తున్నాం అన్నాడు. అయ్యగారు, ఇది గొడ్డలు నేను ఎవరి దగ్గర నుంచో అద్దెకి తీసుకొచ్చాను, నాకు కూడా పెద్ద పని సరిగ్గా రాదు, కొడతా ఉంటే అది ఊడి నదిలో పడిపోయిందండి అని అన్నాడు. గొడ్డలి నదిలో పడిపోతే ఎవడన్నా ఏమైనా చేయగలడండి? ఏం చేయలేడు. అయితే అయ్యగారి దగ్గరికి వచ్చి చెప్పారు. అయ్యగారు ఏమో ఎక్కడ పడేసావరా అన్నాడు. ఇది ఒకసారి ఇక్కడే పడేశాను అన్నాడు. అప్పుడు అయ్యగారు ఏం చేశానంటే అక్కడ కొమ్మ ఉంటే దాన్ని నరికి అక్కడ పడేశాడు. పడేస్తే ఆ గొడ్డలు ఉన్నట్లుండి పైకి తేలింది, పోయింది, మళ్ళీ తిరిగి వచ్చింది. ఏమంటే ఇనుప గొడ్డలి మునిగిపోతే పైకి తేలుతుందా, ఇనుము ఎక్కడైనా తేలుతుందా అని అనేటువంటి వాళ్ళు ఉన్నారు. నేనేమి అన్న వాళ్ళని అంటే నేనేమంటానంటే, ఇనుము తేలదన్ను అంటున్నావు కదా, నీ జీవితంలో ఎప్పుడైనా సముద్రం చూసావరా అని అడుగుతాను. సముద్రం, జీవితంలో సముద్రం చూస్తే సముద్రంలో ఏముంటాయి? నావలు ఉంటాయి. ఎంత ఎత్తు ఉంటుంది తెలుసా? మీ చర్చి కంటే పెద్దగా ఉంటుంది. నేను ఒకసారి యుక్రెయిన్, రష్యా దగ్గర ఉన్నటువంటి యుక్రెయిన్ అనేటువంటి దేశానికి చెందినటువంటి ఒక పడవ నావ ఎక్కాను. అది ఎన్ని అంతస్తులు ఉంటుంది తెలుసా? 8 అంతస్తులు. లాన్ లిఫ్ట్ ఉంటుంది, 8 అంతస్తులు. దాంట్లో మామూలుగా జీవనం కొనసాగించడానికి 4,000 మందికి సరిపడే ప్లేస్ ఉంటుంది. 4,000 మందికి. అది దేంతో తయారు చేస్తారు? చెక్కతోనా? మరి దేంతో? ఇనుముతోనే. అది తేలట్లా. మానవుడుకున్నటువంటి యథోబుర్రతోనే అంత పెద్ద నావ సముద్రం మీద తేల్చగలిగేవాడు దేవుడికున్న బుర్రతో చిన్న గొడ్ల పైన తేల్చలేడా? ఊరినే అడుగుతున్నాను నేను. మానవుడికి అంత బుర్ర ఉంది, 8 అంతస్తులు దాన్ని తేల్చగలిగేవాడు, ఇనుముతో తయారు చేసింది. దేవుడు గొడ్డలను పైకి తీసుకురాలేడా? పెద్ద విషయం ఉంది అది. కాబట్టి దానికి ప్రశ్నలు వేయడానికి వీల్లేదు, విని ఊరుకోవటమే. అర్థమైందా? విని ఊరుకోవటమే. గొడ్డలు బయటకు వచ్చింది. అయితే విషయం గొడ్డలు ఎలా బయటకు వచ్చింది అనేది కాదు, ఎందుకు బయటకు వచ్చింది అనేటువంటి విషయం. గొడ్డలి ఎందుకు బయటకు వచ్చిందంటే, మన జీవితంలో ఏమైనా పోతే ఆ పోయింది తిరిగి రావడానికి అతను చేసినటువంటి పనులు నాకు బాగా నచ్చింది. ఇది ఒక ఇంట్రోలాగా, ఒక పరిచయం లాగా చెప్దామన్న ఉద్దేశం. ఆ తర్వాత దావీదు దగ్గరికి వెళ్దాం. తను చేసినటువంటి పని ఏంటంటే, మొట్టమొదట గొడ్డలి పోంగానే ఎవరి దగ్గరికి వెళ్ళి చెప్పుకున్నాడు? ఎలీషా గారి దగ్గరికి వెళ్ళి చెప్పుకున్నాడు, దేవుని సేవకుడి దగ్గరికి వెళ్ళి చెప్పుకున్నాడు. అర్థమైందా? మీరు ఏమన్నా పోతే కనుక ప్రతి వాడు జెర్మియా గారి దగ్గరికి వస్తే ఉన్న ఎంటుకలు కూడా ఊడిపోతాయి ఆయనకి. కాబట్టి ఆయన దగ్గరికి వచ్చి చెప్పొద్దు. మరి ఎవరు చెప్పుకోవాలా? అది చెప్పండి, ఎవరు చెప్పుకోవాలా? దేవుడు చెప్పుకోవాలి. ఫస్ట్ ఎవరు చెప్పుకోవాలా? మీలో ఎక్కువ శాతం ఫస్ట్ దేవుడు చెప్పరు. ఫస్ట్ ఆడికి ఈడికి అంతరు చెప్పి దొరకపోయి టెన్షన్ ఎక్కువైతే దేవా ప్లీజ్ ప్రభా అని అప్పుడు మొదలెడతాం. అవునా కదా? దేవునికి మొదట చెప్పుకోవటం నేర్చుకోవాలి. ఈయన మొదట దేవుని సేవకుడికి చెప్పుకున్నాడు. తర్వాత దేవుని సేవకుడి దగ్గరికి వెళ్ళి అబద్ధాలు ఏమన్నా ఆడాడా? మన భాషలో చెప్పాలంటే ఎక్స్ట్రాలు ఏమన్నా చెప్పాడా? చెప్పలా. 2 విషయాలు యథార్థంగా ఒప్పుకున్నాడు. ఏంటంటే, గొడ్డలు నాది కాదు సార్, ఎవరిదో అద్దెకి తెచ్చా. గొడ్డలు నాది కాదంటే నేను పనుండి కాదు సార్, నాకు పని లేదు, నా దగ్గర పనిముట్టి లేదు, ఎవరిదో యథార్థంగా ఒప్పేసుకున్నాడు. దేవుని దగ్గర చాలామంది యథార్థంగా ఉండరు. మీరు దేవుని దగ్గర యథార్థంగా ఉంటారా లేదా అనేది ఎలా తెలుస్తుందో తెలుసా? మిమ్మల్ని ఒకసారి ప్రార్థన చేయమంటే తెలుస్తుంది. మనం ప్రార్థన చేయండి రా బాబు అని అంటే అదేదో పౌరాణిక సినిమాలాగా లాంగ్వేజీ మారిపోద్ది, సౌండు మారిపోద్ది. ఓహో అంటే దేవుడు ఏమనుకుంటారో నాకు తెలియదు. మామూలుగా మాట్లాడచ్చు కదా.
ఇప్పుడు నువ్వు మాట్లాడుతున్న మాటలు దేవుడు వింటలేదా? ఆ ప్రభా ప్రార్థన అనగా ఎవరో ప్రార్థన చేస్తున్నాడు రా అని దేవుడు అప్పుడు వింట మొదలు పెడతాడు అనుకున్నావా? దానికి ముందేసే యథవేషాలు కూడా దేవుడు చూస్తున్నాడు నిన్ను. ఆ విషయం గుర్తుపెట్టుకో. అవునా కదా? ఇప్పటిదాకా నీకు ఆ మైండ్లో ఉందో దేవుడు అని చాలా పవిత్రమైన లుక్ అప్పుడేమి ఇవ్వక్కర్లా. అంటే నా ఉద్దేశం అది తప్పని కాదు. ఆ ప్రార్థనకు ముందున్నటువంటి జీవితం సరి అయింది కాకపోతే దీన్ని డ్రామా అంటారు. అవునా కదా? కాబట్టి దేవుడు అని అంటే నీకు భక్తి ఉంటే, దేవుని ఎదుటి యథార్థత ఉంటే ప్రార్థనలో ఉన్నదన్నట్లుగా మాట్లాడతాం. అర్థమైందా? ప్రార్థన దేవునితో మాట్లాడతాం, ప్రార్థన దేవునితో సంభాషణ. ఆ ధోరణి మనకుంటే, ఆ భావన మనకుంటే దేవునితో చక్కగా మాట్లాడతాం. మామూలుగా ఒక మిత్రుడితో మాట్లాడినట్లు, లేదా గౌరవప్రదంగా అంటే కనుక ఒక పెద్ద ఆయనతో మాట్లాడినట్లు, మనకి బాగా తెలిసినటువంటి ఒక పెద్ద ఆయనతో మాట్లాడినట్టు అంతే. సరే, ఆ విధంగా ఆయన చెప్పుకుంటే అతను ఒక ప్రశ్న అడిగాడు. ఏం అడిగాడు అంటే, బాబు ఎక్కడ పడేసావు అని. దేవుడు కూడా చాలాసార్లు మనం ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు ప్రశ్నలు లేవనెత్తుతాడు. ప్రశ్నలు దేవుడు లేవనెత్తేది ఆయన తెలుసుకోవడానికి కాదు, మనం తెలుసుకోవడానికి. బైబిల్లో దేవుడు ఎప్పుడైనా ప్రశ్న అడిగాడంటే, ఎక్కడ పడేశావు, మీ తమ్ముడేడి, నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు, నువ్వు అక్కడికి ఎందుకు వెళ్ళావు, ఇలాంటి ప్రశ్న అడిగాడంటే దేవుడికి తెలియక కాదు, నాకు తెలుసురా బాబు, నీకెంతకీ నీకు తెలుసా అనేసి. నీకు తెలుసా, నీ పరిస్థితి ఏంటో నీకు తెలుసా? దేవుడు ఆ ప్రశ్నల ద్వారా మనల్ని ఆలోచింపచేస్తాడు. అది ఆయన చేసేటువంటి పని. అందుకనే ఏవైనా పోయినప్పుడు మనలో చాలా ప్రశ్నలు వస్తాయి, ముందుండవు. కోల్పోయినప్పుడు చాలా ప్రశ్నలు వస్తాయి. ఆ ప్రశ్నలు మంచివే, ఆ ప్రశ్నలు మంచివే. దానికి నువ్వు యథార్థంగా జవాబు చెప్పగలిగితే, అయితే ఇతను యథార్థంగా ఒప్పేసుకున్నాడు, సార్ ఇక్కడే పడిపోయింది అని. ఆ తర్వాత ఈ కర్ర కోసి అక్కడ పడేయంటే ఈయన కర్ర కోస్తే ఏమవుతుంది, ఎందుకు కొయ్యాలి, దాన్ని కోస్తే ఎలా వస్తుంది, ఇలాంటి ఎక్స్ట్రా ప్రశ్నలు ఏమైనా వేసాడా? వేయలా. దేవుడు చెప్పింది వినేశాడు. మన జీవితంలో కూడా దేవుడు చెప్పింది అంటాం నేర్చుకోవాలి. ఆయన విన్నాడు, విని విధేయత చూపించాడు. గొడ్డల పైకి వచ్చింది, గబుక్కన పైకి లాగి తీసేసుకున్నాడు. పోయిన దాన్ని తిరిగి తెచ్చుకున్నాడు. ఎందుకో తెలుసా? దేవుణ్ణి అడిగాడు కాబట్టి, దేవుడు చెప్పింది చేశాడు కాబట్టి, దేవుడి మాటకు విధేయత చూపించాడు కాబట్టి. నీ లైఫ్లో కూడా ఒకవేళ నీ ఆత్మీయతలో కానీ, దేవుడితో నీకున్న సంబంధ సహవాసాల్లో కానీ, నీ పవిత్ర జీవితం విషయంలో కానీ ఏ విధంగా అయినా కోల్పోయిన పరిస్థితుల్లో ఉన్నట్లయితే దేవుడు ఈరోజు చెప్పదలుచుకున్న మాట ఏంటి తెలుసా? యూ క్యాన్ రికవర్ ఆల్. నువ్వు తిరిగి పొందగలవు. అయితే దానికి మనం చేయాల్సినటువంటి పనులు కొన్ని ఉన్నాయి. మనం చేయాల్సిన పనులు, అది దావీదు జీవితాన్ని నుంచి 4 ఉదాహరణలు మనం తీసుకుందాం. ఎందుకనంటే 4 సందర్భాల్లో దావీదు కోల్పోయాడు. 4 సందర్భాల్లో ఎందుకు కోల్పోయాడు, దాని నుంచి పాఠం నేర్చుకుందాం. తిరిగి ఎలా సంపాదించుకున్నాడు, దాని నుంచి కూడా మనం పాఠం నేర్చుకుందాం. ఈ 4 సందర్భాలు నేను టూకీగా చెప్పుకుంటూ వెళ్ళిపోతాను, మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత ధ్యానం చేయండి. మొదటి సందర్భం రాసుకోదలుచుకున్న వాళ్ళైతే రాసుకోండి. సమూయేలుకి రాసిన మొదటి గ్రంథం 29-30 అధ్యాయాల్లో ఉంటుంది. 29-30 అధ్యాయాలు స్టోరీ మీకు చెప్తాను, అంటే జరిగిన విషయం ఏంటో చెప్తాను. నేను స్టోరీ అనే పదం ఉపయోగించగానే కొంతమందికి బాధ వస్తుంది. సార్ ఇది స్టోరీ కాదు సార్, కథ కాదు సార్, చరిత్ర కదా అని. కరెక్టే. అయితే లిటరేచర్లో అంటే రచనా శైలిలో జరిగిన దాన్ని కూడా స్టోరీ, అసలు ఏం జరిగిందో స్టోరీ చెప్పరా అంటారు. అదన్నమాట. ఆ విధంగా ఆ భావంతో నేను అంటున్నాను. ఓకే. అయితే దావీదు చాలా మంచోడు, బిగినింగ్లో చాలా మంచోడు. అర్థమైందా? దావీదు గొలియాతు గారిని చంపేశారు. అర్థమైందా? గొలియాతు గారిని చంపేసిన తర్వాత దావీదుకి ఏం సమస్య రాలా, కానీ సమస్య ఎవరికి వచ్చింది తెలుసా? సౌలుకి వచ్చింది. ఎందుకనంటే అందరూ కూడా దావీదును పొగడటం మొదలు పెడుతుంటే సౌలుకి టెన్షన్ వచ్చేసింది. తర్వాత ఆల్రెడీ సౌలుకు సమాచారం వచ్చేసింది. ఏమని తెలుసా? నెక్స్ట్ రాజు దావీదే అనేసి. మనోడికి ఒక కొడుకున్నాడు, ఎవరికి? సౌలుకి. అతని పేరు యోనాతాన్. ఏ తండ్రికైనా కోరుకుండేది ఏంటంటే తన కొడుకు రాజు అవ్వాలని. ఎవడో పనికి మాలినోడు, గొర్రెలు కాసుకునేవాడు వాడు రాజు అవుతాడంటే ఎలా ఉంటుంది? ఎవరికైనా కోపం ఉంటుంది. కాబట్టి నా కొడుకు రాజు అవ్వాలంటే ఒకటే ఒక మార్గం, దేవుడు ఎవరినైతే రాజు చేద్దాం అనుకున్నాడో ఆయన లేపేస్తే పని అయిపోద్ది. అందుకనే దావీదు చంపడానికి ప్రయత్నాలు మొదలుపెట్టాడు సౌలు. దావీదు మంచోడు. దావీదు ఏం చేశాడంటే తిరిగి దాడి చేయాల. గొలియాతుని చంపినోడు సౌలును చంపడం పెద్ద విషయం అండి, కానీ ఆ ప్రయత్నాలు చేయలేదు. ఆయన పారిపోయాడు. ఒక సందర్భంలో ఏం జరిగిందంటే ఒక గుహలో దావీదు లోనికి వెళ్ళిపోయాడు.
వెళ్ళిపోతే సౌలు కూడా పరిగెట్టుకుంటా వచ్చి తెలియకుండానే అదే గుహలోకి వెళ్ళాడు. అయితే సౌలు గుహలోకి వెళ్ళిన తర్వాత బాగా నీరసించిపోయి పడుకొని నిద్రపోయాడు. దావీదు తనతో కొంతమంది అనుచరులు ఉంటారు కదా, వాళ్ళు ఏమన్నారంటే, దావీదు గారు ఇదే అనుకూల సమయం, దేవుడే శత్రువుని నీ దగ్గరికి తీసుకొచ్చేసి ఏసేయాన్ని అని అన్నాడు. కానీ దావీదు చంపలేదు. ఏమన్నాడు తెలుసా? ఇతను దేవుని చేత అభిషేకించబడినవాడు, దేవుడి చేత ఏర్పరచబడినవాడు, కాబట్టి ఇతని మీద నేను చెయ్యి వేయటానికి వీలు లేదు. ఎంత భక్తిపరుడో చూడండి, ఎంత భక్తిపరుడు. అయితే సౌలుకు చిన్న మెసేజ్ ఇచ్చాడు, అయ్యా నేను చంపేయాలంటే చంపేయచ్చు, చంపలేదు ఎందుకంటే నువ్వు ఏలిన వాడివి, నువ్వు ఏర్పరచబడిన వాడివి అని ఒక చిన్న సమాచారం ఇచ్చేసి వెళ్ళిపోయాడు. ఇక్కడ దాకా దావీదు బాగానే ఉన్నాడండి. అయితే ఇంకొంతకాలం వెళ్ళేటప్పటికి దావీదు ఇంకా తట్టుకోలేకపోయాడు. అంటే ఈ అటాక్లు తట్టుకోలేకపోయాడు, దాడిని తట్టుకోలేకపోయాడు. తట్టుకోలేక 29వ అధ్యాయంలోకి వచ్చేప్పటికి ఏం జరిగిందంటే, దావీదు ఫిలిస్తీన్ల దేశంలోకి వెళ్ళి ఉంటున్నాడు. ఫిలిస్తీన్లు ఎవరు? గొలియాతుకి చెందినటువంటి వాళ్ళు. ఫిలిస్తీన్లు ఎవరు? దావీదుకి శత్రువుల దగ్గరికి వెళ్ళి వాళ్ళ యొక్క నీడలో ఉండటం మొదలుపెట్టాడు. కొంతకాలము శత్రువుల దగ్గర ఉండేటప్పటికి దావీదుకి ఒక తలంపు వచ్చింది. ఏమనంటే, ఈ శత్రువుల యొక్క సహాయంతో సౌలుకి మీదకి యుద్ధంకి వెళ్ళిపోకూడదా అనేది. ఫిలిస్తీన్ రాజులు ఉన్నారు ఒక 5. అందుట్లో ఒక రాజుగారి పేరు అకీష్. ఆ అకీష్ అనే రాజుగారి దగ్గర ఉండేవాడు దావీదు. ఈ 5 రాజులు కూడా సౌలు మీదకి యుద్ధానికి వెళ్తా ఉంటే ఈ దావీదు కూడా వెనకాల మొదలుపెట్టాడు తన సైనికుల్ని తీసుకొని. వెళ్తా ఉంటే ఈ ఫిలిస్తీన్ రాజులు ఈ అకీష్ని పిలిచి, అయ్యా వెనకాల ఎవడెవడ వస్తున్నాడు అని అంటే, ఆయన చాలా మంచివాడు సార్, చాలా మంచివాడు, మా దేశంలోనే ఉంటున్నాడు, ఎంత నమ్మకస్తుడో తెలుసా, మంచిగా పాటలు పాడతాడు, మంచి ఫైటింగ్ చేస్తాడు, చాలా మంచివాడు, నా మీద ఎప్పుడు కూడా ఆయన చెడ్డ భావం లేదు, చాలా మంచివాడు అని దావీదు గురించి అకీషు ఓ పెద్ద కితాబు ఇచ్చాడు. ఇస్తే వాళ్ళు ఏమన్నారంటే, అరే పిచ్చోడు అని అన్న, పిచ్చోడువా, ఈ వెనకాల వచ్చేవాడు మనం ముందు యుద్ధం చేసేవాళ్ళు ఇద్దరు కూడా ఒకటే జాతి వాళ్ళు, అక్కడికి వెళ్ళిన తర్వాత ఫ్లేట్ ఫిరాయిస్తాడు. ఒకసారి ఆలోచించు, అక్కడ దాకా నీ సహాయం తీసుకొని అక్కడికి వెళ్ళిన తర్వాత ఫ్లేట్ ఫిరాయిస్తే ముందు నుంచి ఆడు వెనక నుంచి ఈడు ఇద్దరు కలిసి వేస్తారు వాళ్ళని. నీకు బుద్ధి ఉందా లేదా? సరే నీకు 24 గంటల టైం ఇస్తున్నావు, ఆడి వెనక్కి వెళ్ళలేదనుకో నువ్వు ఉండవు సీన్లో ఇక్కడ అని అంటే అకీష్ వెళ్ళిపోయాడు. ఎవరి దగ్గరికి? దావీదు గారి దగ్గరికి వెళ్ళి, దావీదు గారు మీరు వెళ్ళిపోవాలి అని అన్నాడు. అని అంటే మనోడు విపరీతమైన డైలాగ్ లైట్ మొదలు పెట్టాడు. నేనేం తప్పు చేశాను, నేనేం ద్రోహం చేశాను, నా గుండెల్లో ఉన్నది నువ్వే కదా, నా హృదయంలో ఉన్నది నువ్వే కదా, ఏం తప్పు చేశాను, ఏం పాపం చేశావు, నన్ను ఎందుకు వదిలేస్తున్నావు అని అంటే అకీష్ అన్నాడు, అరే బాబు నువ్వు పోతే నేను కూడా పోతాను రా పో అని అన్నాడు. అయితే ఆ టైంలో దావీదు పలికినటువంటి పలికిలు నాకు దావీదు యొక్క జీవితంలో మార్పు ఏంటో కనబడింది. సమూయేలు గ్రంథం 1 గ్రంథం 29వ అధ్యాయం 8వ వచనం, దావీదు నేనేమి చేసి తిని నా ఏలిన వాడగు రాజా. ఎవరితో అంటున్నాడు తెలుసా ఈ మాట? అకీష్తో అంటున్నాడు. అకీష్ని ఏమంటున్నాడు తెలుసా? నా ఏలిన వాడగు రాజా. జాగ్రత్తగా అనండి, ఇక్కడ నుంచి మీకు చాలా విషయాలు చెప్తాను. ఒక 4 స్టోరీలు నేను కవర్ చేయలేదు, పర్లేదు, 1-2 అని చెప్పొదిలేస్తాను, బట్ చెప్పి పూర్తిగా చెప్తాను. ఇక్కడ నా ఏలిన వాడగు రాజా అని శత్రు రాజు, ఫిలిస్తీన్ల రాజుని అంటున్నాడు. ఇదే దావీదు గొలియాతు ముందు నిలబడినప్పుడు ఏమన్నాడు తెలుసా? రే సున్నత లేని ఎదవా, ఏంట్రా నువ్వు నన్ను చేసేది, ఏంటి నువ్వు అని పచ్చి బూతులు తిట్టాడు అక్కడ. కానీ ఇక్కడ అదే శత్రు రాజు దగ్గరికి వెళ్ళి నీ వాంఛన్, నీ కాలు మొక్తానే అని అన్నాడు ఆయన. ఇప్పుడు అర్థమైందా మీకు? దావీదులో ఎంత చేంజ్ వచ్చిందో తెలుసా? ఎందుకో తెలుసా? దేవుడితో నీకు ఉండాల్సిన కనెక్షన్ లేకపోతే ప్రతి పనికి మాలినడక సంకన అవుతావు నువ్వు. మీకు అర్థమయ్యే భాషలో చెప్తున్నాను నేను. దేవుడితో కనెక్షన్ లేకపోతే, దేవుడితో సంబంధం లేకపోతే, దేవుడితో ఉండాల్సినటువంటి సహవాసం లేకపోతే ఎవరిని చూసినా నా రాజా నువ్వేనా నా బంగారం అని అంటావు. ఎవరినైనా సరే నా ఏలిన వాడొక రాజా. ఇంకేమన్నాడు తెలుసా? నీ శత్రువులతో యుద్ధము చేయుటకే నేను రాకున్నట్లు నీ యొద్దకు వచ్చిన దినము నుండి నేటి వరకు నీ దాసుడినైన నా యందు తప్పేమి కనబడనని అకీష్ని అడిగాను. నీ దాసుడినిరా నేను, నీ బాంఛన్, నీ కాలు మొక్కుతా. నీ జీవితంలో అలాంటి స్థితి వచ్చిందా? దేవుడితో సంబంధం పోతే ప్రతి పనికి మాలిన వాడు కాలు పట్టుకుంటాను. ఇక్కడ అకీష్ కాలు పట్టుకునే పరిస్థితి దావీదుకి ఎందుకు వచ్చిందో తెలుసా?
దేవుడిని వదిలేశాడు. అదే దావీదు గొలియాతుని బెదిరించాడు. అదే దావీదు సౌలుని చంపడానికి అవకాశం వచ్చినప్పుడు వదిలేశాడు. ఇక్కడ ఉన్నాడు తెలుసా, నీ శత్రువులతో. అకీషు శత్రువు ఎవరో తెలుసా? సౌలు. ఆ శత్రువులతో యుద్ధం చేయడానికి నేను వస్తున్నాను అన్నాడు. శత్రువుతో యుద్ధం చేయడానికి వచ్చేసాడు. అంటే తన రాజుని, తన ఏలిన వాడితో యుద్ధం చేసే పరిస్థితి వచ్చింది. దేవుడితో కనెక్షన్ పోతే దేవుడు నీ చుట్టూ ఎవరినైతే పెట్టారో వాళ్ళని అంగీకరించడం. గుర్తుపెట్టుకోండి, దేవునితో సంబంధం సరిగ్గా లేకపోతే, పచ్చి భాషలో చెప్పాలంటే, భర్త భార్యను ప్రేమించలేరు, భార్య భర్తను గౌరవించలేరు. పిల్లలు అమ్మా నాన్నని గౌరవించలేరు, అమ్మా నాన్నలు పిల్లల్ని సరిగ్గా చూడలేరు. ఎందుకో తెలుసా? దేవుడితో కనెక్షన్ పోతే ఈ కనెక్షన్లో ఉండవు, సరిగ్గా ఉండవు. మీ కుటుంబాలు అలా ఉన్నాయా? మీ సంసార జీవితం అలా ఉందా? మీ యొక్క వ్యవహారం అలా ఉందా? దానికి ఒకటే ఒక రీజన్ ఏంటంటే, దేవుడితో ఉన్నటువంటి కనెక్షన్ ఆయన పోయింది. సరే, దావీదుని పంపించేశాడు, వెళ్ళిపోయాడు. దావీదు ఎంత మొండి పట్టులో ఉన్నాడనంటే, నేనింకా ఆగలేను, ఏమైనా సరే శత్రువుని చంపేయాలి. ఎవరో శత్రువు? సౌలు. కారణం ఏంటి తెలుసా? తట్టుకోలేకపోయాడు. మీకు మాట చెప్తాను, మీరు ఈ డైలాగ్ ఎప్పుడైనా వేసారేమో చూడండి. ఏంటనంటే, మీలో కొంతమందికి శ్రమలు ఎక్కువ ఉంటాయి, శోధనలు ఎక్కువ ఉంటాయి, కష్టాలు ఎక్కువ ఉంటాయి. ఓపిక పడతారు. పెద్ద ఆయన లాంటి ఆయన మీ దగ్గరకు వచ్చి మాట్లాడుతూ ఉంటే మీరేమంటారు తెలుసా? ఇంకెంతకాలం ఓపిక పట్టాలి సార్, ఇంకెంతకాలం. దావీదు అదే డైలాగ్, ఇంకెంతకాలం ఓపిక పడతాను, అయిపోయింది, ఏ శాస్త్రాన్ని నేనే వెళ్ళే. నీ లైఫ్లో ఆ డైలాగ్ వచ్చిందా? ఇంకెంతకాలం? చాలా కాలం పట్టాను సార్, చాలా కాలం పట్టాను. అరే, చాలా కాలం పట్టావా కాదు, చివరిదాకా పట్టావా లేదా అన్నది కావాలి. అది విషయం. ఇంకో మాట చెప్పంటావా? ఎక్కడి నుంచి అక్కడ దాకా పరిగెట్టమంటే, ఆ పరిగెట్టడం ఎక్కడి దాకా వెళ్ళమన్నా 2 అడుగుల ముందు ఆగిపోయాడు కనుక వాడిని ఏమంటారు తెలుసా? ఎదవా అంటారు. 2 అడుగులు పరిగెట్టపోవచ్చు కదా, లేదంటే ముందే ఆగిపోవచ్చు కదా. అక్కడ దాకా పరిగెట్టి ఎందుకు వెళ్ళాగవరా బాబు నువ్వు? అక్కడ దాకా పరిగెట్టి. కాబట్టి ఒకవేళ కొంచెమైనా ఓపిక పడితే చివరిదాకా పట్టు. పడితే చివరిదాకా పట్టు, లేదా మొదలే వదిలేసామనుకో కొంచెమైనా ఉంటుంది బుర్ర. ఇక్కడ కొంచెం బుర్ర ఉందిరా, అందుకో మొదలు వదిలేశాడు. కానీ దావీదు అలా కాదు, చాలా కాలం ఓపిక పట్టి నేను ఇంక ఓపిక పట్టలేను. మీలో చాలామంది ఓపిక పట్టి వదిలేశారు. నాకు తెలిసి ఈ టైంలో అలాంటి వాళ్ళు ఉన్నారు. ఒకవేళ అలాంటి వాళ్ళు ఉన్నట్లయితే దావీదు పరిస్థితి కూడా అదే. ఆయన ఏం చేశాడు తెలుసా? తన దగ్గర కొంతమంది సైనికులు ఉంటే, పదండ్రా మనం వెళ్ళిపోదాం యుద్ధానికి అని వెళ్ళిపోయారు. తనతో పాటు యుద్ధానికి వెళ్ళిపోయారు. వీళ్ళు అలా యుద్ధానికి వెళ్ళారా లేదో ఏం చేశారు తెలుసా? అమాలేకీలు వాళ్ళ ఊరు, ఏ ఊర్లో అయితే ఉంటారో ఆ ఊరి మీదకి దండెత్తుకొచ్చి మొత్తం కొలగొట్టేసి వాళ్ళ పిల్లల్ని, వాళ్ళ భార్యల్ని అన్నీ తీసుకొని వెళ్ళిపోతే సమాచారం వచ్చింది. వెనక్కి వచ్చినప్పుడు జరిగింది ఏంటో చూద్దాం. సమూయేలు మొదటి గ్రంథం 30:6. దావీదు మిక్కిలి దుఃఖపడిను, మరియు తమ కుమార్తెలను బట్టి జనులకందరికీ ప్రాణము విసిగినందున రాళ్ళు రువ్వి దావీదును చంపుదామని రండని వారు చెప్పుకొనగా, దావీదు తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యము తెచ్చుకొని. దావీదుకి పిల్లలు లేరు, భార్య లేదు, ఆస్తి అంతా పోయింది, మొత్తం కొట్టుకుపోయింది. ఆయన ఆ టైంలో బాధపడుతూ ఉంటే తన చుట్టూ ఉన్నటువంటి వాళ్ళు, నీ మాటని వచ్చాం, ఆయన మీదకి యుద్ధానికి వెళ్దామని, చూడు మా పిల్లలు పోయారు, మా భార్య పోయారు అని ప్రతి వాడు రాయి తీసుకున్నాడు. ఎందుకని? దావీదుని చంపేద్దామని. దావీదుకి ఇప్పుడు ఎవరిని ఉన్నారా? ఎవ్వరు లేరు. ఏకాకైపోయాడు. మీలో కొంతమంది ఈరోజు అలాంటి మాటలు అంటారు. చర్చిలో కూర్చున్నారు, మీ చుట్టూ 300 మంది కూర్చొని ఉండొచ్చు, కానీ మీ జీవితం ఏకాకి జీవితం. ఎందుకు తెలుసా? మీ హృదయ బాధ, మీ హృదయ వేదన ప్రపంచంలో ఎవరికి చెప్పుకో. ఒక్కళ్ళే కుమిలిపోతూ ఉంటారు. ఏకాకి జీవితం అంటే గదిలో సింగిల్గా కూర్చోవడం కాదు. మనలో చాలామందికి సింగిల్గా కూర్చోవడానికి దమ్ము లేదు. ప్రజల మధ్యనే కూర్చుంటాం, సింగిల్గా ఉంటాం. ప్రజల మధ్య కూర్చుంటాం, సింగిల్గా ఉంటాం. మన హృదయం చుట్టూ గోడ కట్టేసుకున్నాం. మన అపరాధ భావం గోడ కట్టేసింది. మనకున్నటువంటి కుంచిత స్వభావము గోడ కట్టేసింది. ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి అదే. దావీదుకి ఎవరు లేరు. రాళ్ళు తీసుకొని ప్రజలు కొట్టే పరిస్థితుల్లో
నీకు విషయం తెలుసా? అలాంటి తీవ్ర స్థితికి దేవుడు తీసుకెళ్తాడు. దేవుడే తీసుకెళ్తాడు. దేవుడు అనుమతిస్తాడు. ఎందుకో తెలుసా? అప్పుడైనా నీ బుర్ర పనిచేస్తుందని. అప్పుడైనా పంది పొట్టు తింటున్నప్పుడు తప్పిపోయిన కుమారుడికి బుద్ధి వచ్చింది. రాళ్ళు పట్టుకున్నారు దావీదు చుట్టూ ఉన్న వాళ్ళు, అప్పుడు అతనికి బుద్ధి వచ్చింది. తప్పిపోయిన కుమారుడికి బుద్ధి వచ్చినప్పుడు వాళ్ళ నాన్న గుర్తొచ్చాడు. దావీదు చుట్టూ ఉన్నటువంటి వాళ్ళు రాళ్ళు పట్టుకుంటే దావీదుకి ఎవరు గుర్తొచ్చారు? చెప్పండి, ఎవరు? దేవుడు గుర్తొచ్చాడు. అప్పుడు దేవుడు గుర్తొచ్చాడు. యెహోవా యందు, యెహోవాను బట్టి ధైర్యము తెచ్చుకొనెను. 7-8 వచనాలు. పిమ్మట దావీదు ఏఫోదు తెమ్మని యాజకుడకు అమాలేకుల కుమారుడైన అబ్యాతారుతో చెప్పగా, అబ్యాతారు ఏఫోదుని దావీదుని వద్దకు తీసుకొని వచ్చిన. ఏఫోదు అనేది ఏంటి అనేది పెద్ద విషయం, కానీ చిన్న ఒక మాట చెప్పాలంటే, దేవుని చిత్తాన్ని తెలుసుకోవడానికి ఒక పద్ధతి. అంటే దావీదు చేసిన పని ఏంటనంటే, నేనేం చేయాలి? ఇప్పుడు దేవుణ్ణి అడగాలి. అంటే నేను కోల్పోయింది ఎందుకు కోల్పోయానంటే, దేవుడు అనుమతి లేకుండా వెళ్ళాను కాబట్టి, దేవుణ్ణి అడగకుండా వెళ్ళాను కాబట్టి, దేవుణ్ణి తీసుకోకుండా వెళ్ళాను కాబట్టి, దేవుడు నాతో లేడు కాబట్టి ఐ హ్యావ్ లాస్ట్. దావీదు అది అర్థం చేసుకున్నాడు. అందుకని దేవుణ్ణి అడుగుతున్నాడు. నేను ఈ దండును తరిమిన ఎడల దాన్ని కలుసుకుందినా అని యెహోవా యొద్ద దావీదు విచారణ చేయగా, యెహోవా తరుము, నిశ్చయంగా నీవు వారిని కలుసుకొని తప్పక నీ వారందరినీ దక్కించుకుందువని సెలవిచ్చాను. దేవుడు చెప్పాడు ఎల్లయ్య అని. దేవుడు దావీదుకి పాఠం నేర్పించాడు. ఒంటరితనంలో తీసుకెళ్ళి దేవుడి వైపు చూసేటట్లు చేశాడు. ఒక విధంగా చెప్పాలంటే, దేవుడి వైపు చూడకుండా అటు ఇటు చూసుకుంటూ వెళ్తుంటే అన్ని ద్వారాలు మూసేస్తే దేవా అని సచ్చినాడు పైకి ఎక్కుతాం. దావీదు పరిస్థితి కూడా అదే. అప్పుడు ఎత్తితే అప్పుడు దేవుడు దావీదుకి డైరెక్షన్ ఇచ్చాడు, వెళ్ళు అని అన్నాడు. సినిమా పక్కీలో జరిగింది ఈ తర్వాత స్టోరీ. ఏంటి తెలుసా? దావీదు సైనికులను తీసుకొని వెళ్ళిపోతా ఉన్నాడు. వెళ్ళిపోతా ఉంటే ఎవడో దెబ్బ తగిలిన వాడు మూలలో ఒకడు పడిపోయి ఉన్నాడు. దావీదు దేవుడితో కనెక్షన్ ఏర్పడింది కదా, కాబట్టి మంచి బుద్ధి వచ్చేసింది. యుద్ధానికి వెళ్ళేవాడు అటు ఇటు చూడకుండా వెళ్ళిపోవటం అనేది చేయకుండా కింద పడిపోయిన వాడిని చూసి, అడెవడో పడిపోయాడు రా, కూర్చోడండి అని అన్నారు. అంటే కొంచెం మంచి చేద్దామని అతని దగ్గరికి వెళ్ళారు, గాయాలు కట్టారు, ద్రాక్షారసం తాగిచ్చారు. అతన్ని అడిగారు, అరే బాబు నువ్వు ఎవరోరా అని. సార్ ఈ పక్కన కూర ఉంది కదా, ఉంది, దాన్ని తగలబెట్టేసి వెళ్ళిపోతున్నాం మేమే. ఆహా, అప్పుడు మీకు అర్థమైందా? తగలబెట్టేసి వెళ్ళిపోతుందా? ఆహా, మరి నిన్నెందుకు వదిలేశారు? నాకు దెబ్బ తగిలింది సార్, నన్ను వదిలేసి వెళ్ళిపోయారు సార్. అదే పరిస్థితి. సార్ మీరెవరు సార్? మాది ఆ ఊరే. అవునా? ఇప్పుడు మమ్మల్ని లేపం మరి ఏంటి సార్ అంటే, ఏం లేదు, నువ్వు చిన్న సాయం చేసి పెడితే నీకు కూడా ఒక సాయం చేసి పెడతాం. నీకు చేసే సహాయం ఏంటంటే నీ జోలికి మేము రాం. నువ్వు మాకు చేయాల్సిన సహాయం అంటే వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు మాకు చెప్పు. ఎలా ఉంది డీల్? బాగుంది కదా అంటే, సరే సార్ దారి చూపిస్తాను అన్నాడు. వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు చూపించారు. దావీదు వెళ్ళాడు, వాళ్ళందరిని లేపేశాడు, భార్యని పిల్లలందరినీ తెచ్చేసుకున్నాడు. బాగుందా లేదా? సింపుల్గా అయిపోయింది పని. ఇది మొదటిది కాబట్టి, మొదటిది సింపుల్గా అయిపోయింది. ఏంటనంటే, దేవుడితో కనెక్షన్ పోగొట్టుకొని ఉద్రేకంతో తానే దేవుని చిత్తాన్ని తన చేతుల్లోకి తీసుకొని నా ఇష్టం వచ్చినట్లు నేను చేద్దాం అనుకున్నప్పుడు దారి తప్పాడు, పోగొట్టుకున్నాడు. దేవుడు బుద్ధి తెప్పించిన తర్వాత వెనక్కి తీసుకొచ్చాడు. నీ జీవితంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకున్నావా? కోల్పోయి ఉంటావు. నీ జీవితంలో దేవుడి అనుమతి లేకుండా, దేవుని అనుగ్రహం లేకుండా, దేవుడితో చెప్పకుండా దేవునికి విరుద్ధంగా ముందుకెళ్ళావా? అలాంటప్పుడు ఇలాంటి జరుగుతాయి. ఇది మొదటి విషయంగా మనము చూస్తా ఉన్నాం. సరే, ఇక రెండో విషయం మనం చూద్దాం. రెండోది దావీదు కోల్పోయింది తిరిగి సంపాదించుకోవటం అనేది. దినవృత్తాంతములు మొదటి గ్రంథం 13, 14, 15 అధ్యాయాల్లో ఉన్నటువంటి విషయం. ఇక్కడున్న విషయం ఏంటో చెప్తాను. దినవృత్తాంతములు మొదటి గ్రంథం 13, 14, 15 ఊరినే రాసుకోండి. మీరు అది తీసి చూసేది ఏముండదు. స్టోరీ చెప్తాను నేనంటే. ఒకవేళ వచ్చిన అన్న చూపిస్తే దాన్ని చూడండి. విషయం ఏంటనంటే, దావీదు రాజు అయిపోయాడు. చుట్టూ ఉన్న శత్రువులను చాలామందిని చంపేశాడు. చంపేసిన తర్వాత రాజుగారు కూర్చొని ఆలోచిస్తూ ఉన్నాడు. ఆలోచిస్తే అనుకుంటే, మనకో పెద్ద సింహాసనం ఉంది, మనకో సెటప్ ఉంది, కానీ దేవుని మందసం ఏమో మూలలో ఎక్కడో పడుంది, బాలేదు. ఆ మందసాన్ని తెప్పించేద్దాం, సెంటర్లో పెట్టేద్దాం అని అనుకున్నాడు. సెంటర్లో ఎక్కడ? యెరూషలేము పట్టణంలో మంచిగా సెంటర్లో పెట్టేద్దాం. మంచి ఉద్దేశమా కదా? చెప్పండి. అబద్ధం ఆడద్దు. మీరు ఇప్పుడు యథవేషాలు ఇస్తే కనుక మర్యాద ఉండదు. మంచి ఉద్దేశమా కాదా చెప్పండి నాకు. చాలా మంచి ఉద్దేశం.
మనలో చాలామంది దిక్కుమాల పనులు ఇదే. మంచి పని చెడ్డ పద్ధతిలో చేయడానికి ప్రయత్నం చేయటం. అంటే ఏంటి తెలుసా? గుడికి డబ్బులు ఇవ్వాలనుకోవటం మంచిదా కదా, కానీ బలకం చేతులు పెట్టిస్తానంటే అది ఎలా ఉంటుంది? లంచం తీసుకొచ్చేస్తానంటే ఎలా ఉంటుంది? దొంగతనం చేసి తీసుకొస్తానంటే ఎలా ఉంటుంది? మంచి పనే చెడ్డ పద్ధతిలో చేయటం. క్లాస్ ఫస్ట్ రావాలని కూడా మంచిదే కదా, కానీ చిట్లు పెడతానంటే ఎలా ఉంటుంది? చెప్పండి నాకు, అర్థమైందా? సో దావీదుకు ఓ మంచి తలంపు వచ్చింది, దేవుని యొక్క మందసాన్ని సెంటర్లో తీసుకొచ్చి పెట్టాలి అని. కానీ ఈ మందసాన్ని సెంటర్లో తీసుకొచ్చి పెట్టాలి అనే దాంట్లో రెండు ఉన్నాయి. ఒకటి ఉద్దేశం చెడ్డదే, రెండోది పద్ధతి చెడ్డది. ఒకటి ఉద్దేశం చెడ్డదే, రెండోది పద్ధతి చెడ్డది. ఈ రెండు కూడా మనం కూడా చేస్తాం, యాదవదే. అర్థమైందా? ఏమనుకున్నాడంటే మందసాన్ని కనుక యెరూషలేము సెంటర్లో పెడితే మందసాన్ని కోసమని మనుషులంతా వస్తారు కదా, మనోళ్ళు ఎవరు పెరుగుద్దని. ఎవరిది? దావీద్ది. అంటే ఏంటంటే దేవుడి పేరు చెప్పి మనోడు డిగ్రీలు పొందుతామని. మనలో చాలామంది ఆ టైప్ ఉంటారు, అర్థమైందా? దేవుడికి కానికిచ్చి పెద్ద అక్షరాల్లో పడాలి, అవునా కదా? సార్ నా పేరు సరిగ్గా చెప్పారా? ఇంటి పేరుతో చెప్పాలి మీరు, అర్థమైందా? ఈ దిక్కుమాలిన ఆలోచనలు ఎక్కడి నుంచి వస్తాయి నాకు తెలియదు. అసలు దిక్కుమాలిన ఆలోచనలే. అంటే ఒక విధంగా దేవుడు దిక్కుమాలినోడు అన్నట్లు, నేను ఆయనకి ఎంత ఇచ్చానో లెక్క రాసుకోవాలన్నట్లు, దేవుడి అకౌంట్ డిపార్ట్మెంట్ ఉండదు అన్నట్లు, నువ్వు ఎంత ఇచ్చావో ఆయనకి తెలియదు అన్నట్లు. ప్రభా రాసుకున్నావా సరిగా, నా ఎంట్రీ అయిందా? ఇది దిక్కుమాలిన ఆలోచన. దావీదు కూడా అలాంటి దిక్కుమాలిన ఆలోచన పెట్టుకొని ఈ మందసాన్ని తీసుకొద్దాం అనుకున్నాడు. ఆలోచన చెడ్డది, రెండోది పద్ధతి కూడా చెడ్డది. ఎలాగ చెప్పంటా, ఆయన ఒక విధంగా యూదుడైనప్పుడు కూడా యూదులకి వ్యతిరేకమైనటువంటి పద్ధతిలో ఆ మందసాన్ని తీసుకొద్దాం అనుకున్నాడు. ఎలాగా అని అంటే ఒక కొత్త ఎద్దుల బండి తయారు చేశాడు, కొత్త. అర్థమైందా? ఎప్పుడు కూడా వాడనటువంటి ఎద్దుల్ని రెండాటిని పెట్టి దాంట్లో ఈ మందసాన్ని పెట్టి తీసుకొద్దాం అని అనుకున్నాడు. వస్తూ ఉంటే ఆ రోడ్లు సరిగ్గా ఉండవు కదా, రాళ్ళు రోడ్లు ఉంటాయి. ఇప్పుడులాగా మనకు తివాసి మంచి రోడ్లు ఉండవు కదా. ఆ రోడ్ల మీద ఈ ఎడ్ల బండి వస్తూ ఉంటే ఇలాగ ఎడ్ల బండి కిందకి వెళ్ళిపోతున్నాడు, మందసం కిందకి వెళ్ళిపోతుంటే ఎవరో ఒక అతను పడిపోతుందిరా అని పట్టుకున్నాడు, పోయాడు, మనోడు చచ్చిపోయాడు. చచ్చిపోగానే దావీదుకి విపరీతమైనటువంటి భయం, విపరీతమైనటువంటి టెన్షన్ కలిగింది. కలిగి ఒక విషయం గుర్తుపెట్టుకోవాలంటే దావీదు రెండు పదాలు ఉపయోగిస్తాడు. ఒకటి భయం, ఇంకోటి కోపం. ఈసారి చూద్దాం. కొరింథీయులకి దినవృత్తాంతంలో 1 గ్రంథం 13వ అధ్యాయం 3-4 వచనం. మన దేవుని మందసం మరలా మన యొద్దకు కొంచెం వత్తుము రండి, సౌలు దినముల్లో దాని యొద్ద మనం విచారణ చేయకే ఉంటిమి. ఈ కార్యము అందరి దృష్టికి అనుకూలమైన గనుక జనులందరూ ఆ ప్రకారము చేయుదు మన్రి. సరే, ఆ విధంగా అనుకొని తీసుకొని వచ్చినప్పుడు ఈ ఉజ్జాను అనేటువంటి ఆయన చనిపోయినప్పుడు ఏం జరిగిందో చూద్దాం. 13వ అధ్యాయం 11వ వచనం. యెహోవా ఉజ్జాను వినాశనము చేయుట చూచి. ఎవరు వినాశనం చేశారు? ఎవరండి? చెప్పండి, ఎవరు చెప్పాలండి? ఎవరండి? యెహోవా ఏం చేశాడు? వినాశనం అంటే మనకు అర్థమయ్యే భాషలో చెప్పండి. మనకు అర్థమయ్యే భాషలో ఏం చేశాడు చెప్పండి, గట్టి చెప్పండి. చంపేశాడు అనేది న్యూస్ పేపర్లో ఉంటే మర్యాదకరమైన పదం. మామూలు మన భాషలో చెప్పండి, లేపేశాడు. మీకు అలా చెప్తే కానీ ఎక్కదో. ఎవరు లేపేశారు చెప్పండి? ఎవరు లేపేశారు? యెహోవా ఏం చేశాడు? ఎవరు లేపేశారు? మీతో ఎక్కువసార్లు ఈ మాట చెప్తుంది ఎందుకో తెలుసా? మిమ్మల్ని కూడా లేపేస్తాడు దేవుడు. ఆయన ఆశించిన విధంగా లేకపోతే మీకు కూడా జరుగుతుంది. అది మీలోకి ఎక్కాలని చెప్పిస్తున్నా. ఇది అంటే మీరు ఇప్పుడు దాకా ఎవరు నా కాపురి నవ్వులు ఏం కలదు అనే డైలాగే మీకు ఉంది. అయితే ఈ యాంగిల్ కూడా ఉంది ఆయనకి, ఆయన దగ్గరకు వచ్చిన తర్వాత ఆయన బిడ్డలుగా ఉంటున్నప్పుడు ఆయన చెప్పినట్లు చేయకపోతే జరిగేటువంటి విషయం అది. యెహోవా ఉజ్జాను వినాశనము చేయుట చూచి దావీదు ఏం పడ్డాడంట? వ్యాకుల పడెను. కోపము భయము కలిస్తే వచ్చేది అని అరుస్తారే, అది వ్యాకుల పడతాం. దాంట్లో భయం ఉంటుంది,
తర్వాత కోపంగా ఉంటుంది. భయము కోపం కలిసినప్పుడు వెన్నెముకలోంచి ఎంటుకలు నెక్కబొడుచుకుంటాయి. అర్థమైందా మీకు? మీకు మీకు అసలు ఎక్స్పీరియన్స్ రావాలని చెప్తున్నాను మీకు. అర్థమైందా? చేతులు వణుకుతే అని అరుస్తావు. బయటికి ఈడేదో పెద్ద హీరో లాగా ఉంటుంది, కానీ ఏమీ లేదు, లోన టెన్షనే. దావీదికి అది జరిగింది. ఎందుకు జరిగింది తెలుసా? ఇప్పుడు ఈ లేచిపోయాడు, నెక్స్ట్ నేనా? నీకు అర్థమైందా? నెక్స్ట్ నేనా అంటే ఇంకో భయం కూడా వేసింది. అంటే దేవుడికి నా ఉద్దేశం కూడా తెలిసిపోయిందా? కాబట్టి దేవుడిని మోసం చేయలేవు. అందుచేత ఆ స్థలమునకు నేటి వరకు పెరెజు ఉజ్జా అని పేరు. ఆ దినమున దావీదు దేవుని విషయమై భయముంది, దేవుని మందసమును నా యొద్దకు నేను ఎలాగో తీసుకొని పోవుదునని అనుకని. తర్వాత ఆయన ఏం చేశాడంటే, దావీదు ఇప్పుడు బుద్ధి వచ్చింది ఆయనకి. వీడు చచ్చిన తర్వాత బుద్ధి వచ్చింది. మొదటిసారి ఎవరో చావలా, మొదటిసారి తప్పు చేసినప్పుడు ఎవరు చావలా, రెండోసారి తప్పు చేసినప్పుడు వాడు చచ్చిపోయాడు. మీకు అర్థమైంది కదా? సీనియారిటీ ఎలా పెరుగుతుందో మీకు అర్థమైందా? వాడు చచ్చిపోయాడు. చచ్చిపోయిన తర్వాత బుద్ధి వచ్చింది మనవాడికి. మీలో కొంతమంది ఇంట్లో చావులకి మీరే కారణం. మీరే కారణం. దావీదు చేశాడు తప్పు, ఆయన చచ్చిపోయాడు. అది పరిస్థితి. ఆ చావు వచ్చిన తర్వాత బుద్ధి వచ్చి అప్పుడు ఆయన అంటున్నాడు, నేను తప్పు చేశాను. నేను మందసాన్ని తీసుకురావడానికి దేవుడు ఆ పద్ధతి పెట్టాడు. ఏంటా పద్ధతి? గాడిద పని చేయాలి, కుక్క పని చేయాలి. నేను గాడి చేత కుక్క పని చేయిద్దాం అనుకున్నాను, తప్పు నాది. కహాతీలు మాత్రమే దీన్ని మొయ్యాలి అని దేవుడు సంఖ్యాకాండంలో చెప్పాడు. నాకు తెలుసు, అది తెలిసి నేను చేయలేదు, తప్పు నాదే. ఒప్పుకున్నాడు. ఆ కహాతీలను తీసుకొచ్చి వాళ్ళు మోసారు. ఆ మందసం రావటం జరిగింది. దేవుడికి హ్యాపీగా అనిపించేసింది. రెండోసారి జరిగినటువంటి విషయం, మొదటిసారి నష్టపోయింది, తిరిగి వచ్చింది. రెండోసారి నష్టపోయాడు, చావు వచ్చింది, కానీ మందసం మాత్రం మళ్ళీ వెనక్కి రావటం జరిగింది. ఇప్పుడు మూడోసారి చూద్దాం. సమూయేలు గ్రంథం 2వ గ్రంథం 11వ అధ్యాయం. ఇది చాలామందికి తెలిసినటువంటి సంఘటన అయినప్పుడు కూడా మీకు చెప్తాను. దావీదుకి 50-52 సంవత్సరాలు వచ్చేసినాయి. 50-52 సంవత్సరాలు. కావాలని వయసు కూడా చెప్తున్నాను. అంటే మీరు ఏమనుకోవచ్చు అంటే యంగ్ ఫెలో, చాలా రొమాంటిక్ ఫెలో, ఇలాంటి ఆలోచిస్తూ ఉంటారేమో అని చెప్తున్నాను. 50-52 సంవత్సరం. అర్థమైందా? అయితే ఇందులో సమూయేలు గ్రంథం 2వ గ్రంథం 11వ అధ్యాయంలో ఉన్నటువంటి విషయం ఏంటంటే, ఆ టైంలో రాజులంతా కూడా యుద్ధానికి వెళ్ళేటువంటి వాళ్ళు. అంటే ఒక విధంగా చెప్పాలంటే రాజుగారు తమ డ్యూటీని చేయాల్సిన పని అది. యుద్ధం అన్నప్పుడు మీరు వేరుగా ఆలోచించొద్దు. డ్యూటీ. నైట్ వాచ్మెన్ ఏం చేస్తాడు? రాత్రి కాపలా కాస్తూ ఉంటాడు. అదేవిధంగా రాజుగారు ఏం చేస్తారు? రాజ్యాన్ని కాపాడతాడు, రాజ్యానికి కావాల్సిన అవసరాలు తీరుస్తూ ఉంటాడు. సో దావీదు చేయాల్సిన పని అది, కానీ చెయ్యకుండా ఇంట్లో ఉండిపోయాడు ఆయన. ఇది మొదటి తప్పు. చెయ్యాల్సింది చెయ్యకపోతే, ఈ మాటలు మీరు మనసులో పెట్టుకోండి, చెయ్యాల్సింది చెయ్యకపోతే ఖచ్చితంగా చేయకూడదు చేయటం మొదలు పెడతావు. పాపం ఏది చేయకూడదు చేయటం అనుకుంటారు, కాదు, చేయాల్సింది చేయకపోవడం. ఉదాహరణకి పొద్దున్నే లేచి వాక్యం చదువుకొని ప్రార్థన చేసుకోవాలి, ఇది చేయాల్సింది. ఆ రోజు బద్దకించి చేయలేదు, ఆ రోజు ఇంకా చేయకూడని పని ఏదో చేసావు. ఎందుకని? బలం తక్కువ ఉంది కాబట్టి, శక్తి తక్కువ ఉంది కాబట్టి, దేవునితో సంబంధం కోయాం కాబట్టి, అయ్యో పాపం చేశాను అని నువ్వు చేసిన పాపం గురించి చెప్తూ ఉంటావు. కానీ ఒక విషయం గుర్తుపెట్టుకో, అది కాదు పాపం. ఏది? ఎక్కడ పాపం? ఎక్కడ చేయాల్సింది చేయకపోవటం. విశ్వాసులుగా మీకు చెప్తున్నటువంటి మాట ఇదే. దేవుడు నీకు నేర్పించిన పాఠాలు, దేవుడు నీకు చెప్పినటువంటి విషయాలు మర్చిపోతే అక్కడే స్టార్ట్ అవుద్ది పాపం. దావీదు ఆ పని చేయలేదు, ఇంట్లో ఉన్నాడు. ఇంట్లో ఉంటే మనోడికి సాయంకాలం సమోసాలు తీసుకొచ్చి పెట్టేశారు. బాగా కడుపు నిండా సమోసాలు తినేశాడు. ఉల్లిగడ్డలు ఉన్నాయేమో సమోసాల్లో, బాగా కడుపు అంటే తేనుపులు వస్తూ ఉన్నాయి. ఏం చేయాలో అర్థం కాక అప్పట్లో మరి పాపం మనోడికి ఈనో ఉండేది కాదు, సోడా ఉండేది కాబట్టి మేడ మీద తిరుగుతున్నాడు అటు ఇటు. అర్థమైందా? కొంచెం బేవు తేనుపులు వస్తాయని. అంత దూరంలో ఒక అమ్మాయి స్నానం చేస్తుంది. మొదటి చూపు తప్పేం కాదు. ఇలా చూసాడు, స్నానం చేస్తున్నారు, వచ్చి ఉంటే బాగానే ఉండేది. అయితే మనోడు దృష్టి అలాగే వెళ్ళిపోయింది, అలాగే చూస్తూ ఉన్నాడు. సమస్య ఎక్కడొచ్చిందంటే చేయాల్సిన పని చేయట్లేదు.
చేయకూడని వాటికి మనసు వెళ్ళిపోతూ ఉంది. అలా చూస్తానన్నాడు. కిందకు వచ్చాడు, ఆగలేపాడు. ఆ అమ్మాయిని తెప్పించుకున్నాడు, పడుకున్నాడు, స్నానం చేపించి పంపించేశాడు. అయిపోయింది, ఎవరికి తెలియదు అనుకున్నాడు. అంతే. నువ్వు బ్లూ ఫిలిం చూసి హిస్టరీ డిలీట్ చేసి ప్రపంచంలో ఎవరికి తెలియదు అనుకుంటే అయిపోయిందా? నువ్వు మొబైల్లో ఓ బ్లూ ఫిలిం చూసి ఎవరికి తెలియదు అన్నట్లు మూసేస్తే అయిపోయిందా? చేతితో స్క్రీన్ పక్కకు తిప్పేయచ్చు. ఒక పక్కన సినిమా పెట్టుకొని, ఇంకొక పక్కన ప్రసంగం అయ్యగారి ప్రసంగం పెట్టుకొని, నేను వచ్చినప్పుడు అయ్యగారి ప్రసంగం, నేను లేనప్పుడు నువ్వు సినిమా చూస్తే దేవుడు చూడటం. ఎవరిని మోసం చేద్దాం అనుకుంటున్నావు నువ్వు? ఎవరిని? దావీదు చేసిన పనిది. ఎవ్వడికీ తెలియదు అనుకొని చేతులు కడిగేసుకొని కూర్చున్నాడు. అలాగే 3 నెలల తర్వాత ఆమె ప్రత్యక్షమైంది. అయ్యగారిని, ఎందుకు వచ్చావే నువ్వు? ఎందుకో తెలుసా? తప్పు చేసిన వ్యక్తి మళ్ళీ కనబడితే లేనిపోయిన కోపం వస్తుంది మనకి. నీకు జరిగి ఉన్నది అలాగా. ఎందుకు వచ్చావు? సార్, నేను గర్భవతిని. మీ ఆయన ఎక్కడ ఉన్నాడు? 6 నెలలు అయిపోయింది సార్ ఆడు యుద్ధానికి వెళ్ళి. అవునా? ఆయన పేరేంటి చెప్పు నాకు. చెప్పాడు. ఆయన తీసుకొచ్చి ఒకసారి చూడండి. రాజుగారు, దేవుని హృదయానుసారుడైనటువంటి దావీదు రాజుగారు ఓ పనోడితో మాట్లాడుతున్నాడు, ఒక సైనికుడితో మాట్లాడుతున్నాడు. ఎల్రా నీ భార్యతో పడుకో అని అంటే పచ్చి భాషలో, సార్ అందరూ యుద్ధం చేస్తుంటే పడుకోవడానికి నేను ఏమన్నా పనికిమాలిన వాళ్ళ కనబడుతున్నానా? అది ఎవరికి తగిలి ఉంటుంది తెలుసా? దావీదుకి. నువ్వు రాజువి, నువ్వు పనికిమాలినోడు రా. ఇంట్లో సమోసాలు తిని పడుకుంటున్నావు నువ్వు. నేను అలాంటి పనికిమాలినోడిని కాదు, నేను పడుకోను. రాజుగారు ఏం చేస్తారు తెలుసా? పక్కన కూర్చోబెట్టి, మనకు పచ్చి భాషలో చెప్పాలంటే గ్లాసులో ఒక పెగ్గు తర్వాత ఇంకో పెగ్గు, తాగరా అని మొత్తం బాగా ఎక్కిన తర్వాత అప్పుడైనా వెళ్ళి పడుకుంటాడంటే, నేను పడుకోనని గుమ్మం దగ్గర పడుకున్నాడు. మందు తాగినటువంటి వ్యక్తి చెయ్యనటువంటి పాపం మందు తాగకుండా చేశాడు దావీదు. చెయ్యాల్సింది చెయ్యకపోతే చెయ్యకూడదు ఎలా తన్నుకుంటూ వస్తుందో మీకు అర్థమవుతుందా? దావీదు చేసినటువంటి పని అది. ఇంకేం చేయాలో అర్థం కాక బెత్షెబా యొక్క భర్తని చంపేసి ఏమీ తెలియదు అన్నట్లు కూర్చున్నాడు. ఆ టైంలో దేవుడు నాతాన్ని పంపించాడు. దావీదు నాతాను వస్తే ఏం చేశాడు తెలుసా? నాతాను మొత్తం స్టోరీ అంతా చెప్పాడు. స్టోరీ అంతా చెప్పినప్పుడు దావీదు నాతాను కాళ్ళ మీద పడిపోయాడు. ఎవరి కాళ్ళ మీద? నాతాను కాళ్ళు. మొదటి స్టోరీలో ఎవరి కాళ్ళ మీద పడ్డాడు? అకీష్ అనే శత్రు రాజు చేతులు. నీకు మాట చెప్పాను తెలుసా? దేవుడితో కనెక్షన్ పోతే ఎవడి కాళ్ళైనా పట్టుకుంటామన్నాను చేశాను నేను. దావీదు ఎవరు? రాజు. నాతాన్ ఎవరు? ఓ ప్రవక్త. ఆయన కాళ్ళ మీద పడిపోయాడు. కాళ్ళ మీద పడితే లే, నా కాళ్ళ మీద పడతా, లే నన్ను అడుగుతావేంటి? నన్ను అడిగితే దేవుడిని అడుకో, ఆయన ఏమైనా చేస్తే ఆయన చేస్తాడు అని అంటే, ఆ నేపథ్యంలో ఆయన రాసిన కీర్తనే 51వ కీర్తన. 51వ కీర్తన బాధతో రాశాడు, 34వ కీర్తన ఆనందంతో రాశాడు. రెండు ఒకసారి రాసినాయి. 51వ కీర్తన బాధతో రాశాడు, 34వ కీర్తన ఆనందంతో రాశాడు. 51వ కీర్తన పశ్చాత్తాపంతో రాశాడు, 34వ కీర్తన క్షమాపణ పొందాననేటువంటి అనుభూతితో రాశాడు. ఆ టైంలో ప్రార్థన చేశాడు. అయితే దేవుడు క్షమించాడు, గుర్తుపెట్టుకోండి. కానీ ఒకటి జరిగింది. ఏమంది తెలుసా? ఆ గర్భం ద్వారా పుట్టినటువంటి బాబు ఏమయ్యాడు? చెప్పండి నాకు, ఏమైంది? చెప్పండి మీరు. ఏమైంది? చనిపోయాడు. ఎందుకు చనిపోయాడు బాబు? ఎందుకు చనిపోయాడు బాబు? వాళ్ళ నాన్న చేసిన పాపానికి. సార్, నాన్న పాపానికి బాబుని చెప్పేస్తాం అన్యాయం కదా అంటే, అన్యాయం నాన్నకే, కష్టం నాన్నకే, బాబు కాదు. బాబు చచ్చిపోయి ఎక్కడికి వెళ్తాడు? ఎక్కడికి? అది ఎవరు చెప్పారు మాట? దావీదు చెప్పాడు. వాడికి బాగలేదన్నప్పుడు ఉపవాసం ఉండి ప్రార్థనలు చేస్తున్నాడు. వాడు చచ్చిపోయాడని తెలిసి దావీదుకి ఎలా చెప్పాలి తెలియక అటు ఇటు టెన్షన్తో తిరుగుతున్నారు. ఏంట్రా టెన్షన్ తిరుగుతున్నా? ఏం లేదు సార్. చెప్పండి రా, ఏమైంది? ఏమైందిరా? సార్ బాబుకి బాబు ఇప్పుడే చచ్చిపోయాడు సార్. ఎందుకు తెలుసా? ఆ మాట ఎవడైనా ఇప్పుడే బాబు చచ్చిపోయాడంటే చంపేయండి రా అంటాడు దావీదు. చంపేయాలండి అంటనే. ఆ భయంతో
బాబు ఇప్పుడే చచ్చిపోయాడండి. అవునా, వేడి నీళ్ళు పెట్టండి. బిర్యానీ ఒకటి తీసినాడు రా. ఈడేవాడండి పిచ్చోడు. బాబు బాగాలేదంటేనేమో ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నాడు, చచ్చిపోయాడంగానే వేడి నీళ్ళు పెట్టమన్నాడు, బిర్యానీ తెమ్మంటున్నాడని. సార్ బాగానే ఉందా, ఎర్రగడ్డ అని వెళ్ళొచ్చారా? ఆడు బతుకున్నప్పుడు ప్రార్థన చేశాను రా, దేవుడు ఏమన్నా క్షమిస్తాడేమో నన్నని. చచ్చిపోయిన తర్వాత నేనేం చేయను? ఒకటే, బాబు నా దగ్గర రాడు, నేనే బాబు దగ్గరికి వెళ్తా. బాబు నా దగ్గర రాడు, ఎవరు చిన్నబాబు, నేనే బాబు దగ్గరికి వెళ్తా. దావీదు ఎక్కడికి వెళ్ళాడు? దేవుని దగ్గరికి. బాబు ఎక్కడున్నాడు? దేవుడి దగ్గర. అంటే దావీదు ఏం కోల్పోయాడు? ఒక మంచి సైనికుడిని కోల్పోయాడు, తాను కన్న కొడుకుని కోల్పోయాడు. అవునా కదా? ఎందుకని? తాను చేసినటువంటి తప్పుకే. అవునా కదా? స్థాయిలు ఎలా పెరుగుతున్నాయో మీరు చూశారు కదా. మొదటిసారి ఎవరు చచ్చిపోలా, రెండోసారి ఒకరు చచ్చిపోయాడు, మూడోసారి ఇద్దరు చచ్చిపోయారు. అవునా కదా? ఇద్దరు చచ్చిపోయారు. అయితే దేవుడు క్షమించాడు అంటారండి. అన్నట్టు క్షమించాడు. ఎలా చెప్పంటారా? దావీదు బెత్షెబా ద్వారా కన్నా మొదటి కొడుకు చచ్చిపోయాడు. బెత్షెబా ద్వారా కన్నా రెండో కొడుకు ఏమయ్యాడు? రాజు అయ్యాడు. ఆయన అవ్వాలా అసలు రాజు? అవ్వకూడదు. సొలొమోను రాజు అవ్వకూడదు. పెద్ద కొడుకు కాదు ఆయన, పెద్ద కొడుకు కాదు. కానీ దేవుడు సొలొమోన్ని రాజు చేశాడు. ఎందుకు తెలుసా? నిన్ను క్షమించాను అంటానికి ఇది నిదర్శనం. నీ మీద ఉన్న శాపం తొలగిపోయింది అంటానికి నిదర్శనం. ఇప్పుడు నీకు అర్థమైందా? కోల్పోయిన దాన్ని తిరిగి సంపాదించుకోగలిగాడు దావీదు, కానీ నష్టాన్ని అనుభవించాల్సి వచ్చింది. చివరి సీన్ ఇది చెప్పి నేను ముగిస్తాను. సమూయేలు 2వ గ్రంథం 24వ అధ్యాయంలో ఉన్నటువంటి విషయం దీన్ని చెప్పి నేను ముగిస్తాను. మొదటిది, ఆపుకోలేక, తట్టుకోలేక, సహించలేక పాపం చేశాడు. రెండోది, మంచి పనే చెడు పద్ధతిలో చెడు ఉద్దేశంతో చేశాడు. మూడోది, చెయ్యాల్సింది చేయలేదు, చెయ్యకూడదు చేసి నష్టాన్ని తెచ్చుకున్నాడు. మూడైనాయి కదా ఇప్పటికే, క్లియర్గా అర్థమైంది కదా. నాలుగోది, రాజుగారు దావీదు అయినటువంటి రాజు బాగా స్థిరపడిపోయి సింహాసనం మీద కూర్చొని ఉన్నాడు. అన్నాడు. సైనిక అధికారి వచ్చారు. రాజుగారు చెప్పండి, మరి మనకు సైనికులు ఎంతమంది ఉంటారు? బాగా ఫైట్ చేసేవాళ్ళు ఎంతమంది ఉంటారులే సార్. ఎంతమంది ఉంటారా? కరెక్ట్గా ఫిగర్ చెప్పండి అంటే, సార్ ఇప్పుడు అయ్యింది సార్, మనకి లేదురా, మనకు తెలియాలి. అయ్యగారు, ఎప్పుడైనా మన యుద్ధం గెలిచామంటే మనకున్నటువంటి మందిని బట్టా, మనకున్నటువంటి సైనికుల్ని బట్టా కాదు కదా, మనకున్న దేవుణ్ణి బట్టి కదా, మనం లెక్కేసుకోవాల్సిన దేవుణ్ణి కదా, సైనికులను ఎందుకు అని మొత్తం అది నేను చెప్తున్న మాట ఎట్లా పో, మొత్తం అందరు జనాభా లెక్కలు వేసుకొని రా అని అన్నాడు. అంటే మనోడు లెక్కలు వేసుకొని వచ్చేస్తే అప్పుడు దేవుడు గాదు అనే ప్రవక్తను పంపించి దేవుడు చాలా మంచోడు కాబట్టి ఈ గాదు ద్వారా దేవుడు దావీదుకి ఒక ఆఫర్ ఇచ్చాడు. ఏం ఆఫర్ ఇచ్చాడంటే, గాదు అనేటువంటి ఆయన వచ్చి, అయ్యా నువ్వు సైనికులను లెక్కేసావు కదా, లెక్కేశాను. దేవుడు కోపం వచ్చింది. దేవుడు కదా నీకు ఇప్పుడు దాకా తోడుగా ఉన్నది, నువ్వు సైన్యం మీద ఆధారపడుతున్నావే, నీకున్నటువంటి అనుభవం మీద ఆధారపడుతున్నావే, నీకున్న డబ్బు మీద ఆధారపడుతున్నావే, నీకున్న స్నేహితుల మీద ఆధారపడుతున్నావే. కొంతమంది పాస్టర్లు తమకున్నటువంటి అనుభవం మీద ఆధారపడి బోధించడానికి వెళ్ళే వాళ్ళు ఉంటారు. కొంతమంది సేవకులు తమకున్నటువంటి గత అనుభవాలు బట్టి ముందుకెళ్ళే వాళ్ళు ఉంటారు. కొంతమంది విశ్వాసులు ఇది వరకంతా కూడా ఇక్కడ గెలిచాను కదా, ఇప్పుడు గెలుస్తానులే అని వెళ్తూ ఉంటారు. గుర్తుపెట్టుకో, గత విజయం భవిష్యత్తు విజయానికి రుజువేం కాదు. ఎప్పుడైనా సరే నువ్వు దేవుడి మీద ఆధారపడాల్సిందే. దావీదు ఆ పని చేయలేదు కాబట్టి ముందుకెళ్ళిపోదాం అంటే, దేవుడు కోపం వచ్చి, నా మీద ఆధారపడలేదు కదా, నీకు 3 ఆఫర్లు ఇస్తున్నాను. 3 ఆఫర్లు. నీకు బంజారా హిల్స్లో బిల్డింగ్ కావాలా, మహేంద్ర హిల్స్లో బిల్డింగ్ కావాలా, లేకపోతే సోరారం విలేజ్లో పెద్ద ఫ్లాట్ కావాలా అన్నట్లు 3 ఆఫర్లు ఇచ్చాడు. ఆఫర్ నెంబర్ 1, 3 ఏళ్ళు భయంకరమైనటువంటి ఇబ్బందులు, కష్టాలు కావాలా. రెండోది, 3 నెలలు శత్రు రాజులు నిన్ను ఎరగబాదేస్తారు, ఓకేనా. 3 రోజులు నేనే నీ మీద కష్టాన్ని పెడతాను. దావీదు అప్పుడుకు బుర్రొచ్చింది, చాలా తెలివైన పని చేశాడు. ఏమన్నా తెలుసా, బాధో మేలో నీ దగ్గరే ఉంటే బెటరు, ఆ 3 రోజులు నువ్వే నన్ను కొట్టు. దేవుడి దగ్గరకు వచ్చాడు. వస్తే జాగ్రత్త, మొదటి రోజు 70,000 మంది చచ్చిపోయారు. ఎంతమంది? మొదటిసారి దావీదు తప్పిపోయినప్పుడు ఎవరన్నా చచ్చిపోయారా?
రెండోసారి ఒక్కళ్ళు, మూడోసారి, నాలుగోసారి 70,000 మంది. దీనికి కారణం ఎవరు? దావీదు. ఇప్పుడు మీకు అర్థమైంది కదండి. నాలుగోసారి 70,000 మంది చచ్చిపోయారు. ఈ 70,000 మంది చచ్చిపోగానే దావీదుకి ఏం చేయాలో అర్థం కాక పరిగెత్తుకుంటా వెళ్ళి, దేవా తప్పు చేసింది నేనే, నన్ను క్షమించు అని అడిగాడు. 24వ అధ్యాయం 17-18 వచనాలు. 24వ అధ్యాయం. దావీదు జనులను నాశనం చేసిన దూతను కనుగొని యెహోవాను ఇలాగు ప్రార్థించును, చిత్తగింపుము, పాపము చేసిన వాణ్ణి. చెప్పండి, ఇప్పుడు మీకు అర్థమైంది కదండి. పాపము చేసిన వాడిని నేనే, దుర్మార్గముగా ప్రవర్తించిన వాడిని నేనే, గొర్రెల వంటి వీరేమి చేసిరి, నన్నును నా తండ్రి ఇంటి వారిని శిక్షించుము. ఆ దినమున గాదు దావీదు వద్దకు వచ్చి, నీవు పోయి ఎబీసీడైన అరౌనా యొక్క కళ్ళములో యెహోవా నామమున ఒక బలిపీఠము కట్టించమని అతనితో చెప్పగా, దేవుడు అప్పుడు కనికరించాడు, దేవుడు అప్పుడు క్షమించాడు. పో, అది చెయ్యి అని అన్నాడు. అప్పుడు ఆయన ఎబిసిడ్ అయినటువంటి ఆయన దగ్గరికి వెళ్ళి ఒక బలిపీఠం కట్టి, 25వ వచనం చదువుతున్నాను. అక్కడ దావీదు యెహోవా నామమున ఒక బలిపీఠమును కట్టించి దహన బలులను, సమాధాన బలులను అర్పించెను. యెహోవా దేశము కొరకు చేయబడిన విజ్ఞాపనలను ఆలకింపగా ఆ తెగులు ఆగి ఇశ్రాయేలీయులను విడిచిపోయాను. తల్లిదండ్రులు, మనందరి ఇళ్లలో బలిపీఠం కట్టాల్సినటువంటి బాధ్యత మందే. దావీదు చేసిన పాపానికి 70,000 మంది చచ్చిపోయారు. తల్లిదండ్రులు చేసినటువంటి పాపానికి పిల్లలు నాశనం అవుతున్నారు. మీరు పాపం చేశారంటే మీరేదో దరిద్రమైనటువంటి తాగుబోతులుగా, తిరుగుబోతులుగా, వ్యభిచారులుగా ఉంటున్నారు అని నేను అంటల్లా. అది అయి ఉండొచ్చు, నేను దాన్ని అంటలా. ఇంట్లో బలిపీఠం లేకపోవటం, ఇంట్లో ప్రార్థన లేకపోవటం, ఇంట్లో పిల్లల్ని దేవుని యొక్క భక్తిలో పెంచలేకపోవటం అనేది. ఒక 4 ఏళ్ల క్రితం మండపేటలో ఒక కాన్ఫరెన్స్ జరుగుతూ ఉంది. కాన్ఫరెన్స్ దగ్గర ఒక 5,000 మంది వచ్చారు. రవి విన్సెంట్ అనేటువంటి ఆయన పెట్టారు. నేను ప్రతి సంవత్సరం వెళ్తాను ఆ కాన్ఫరెన్స్కి. అయితే ఆ కాన్ఫరెన్స్కి వచ్చేటువంటి పిల్లలందరినీ కూడా పక్కకి తీసుకెళ్ళి వాళ్ళకి పాఠాలు నేర్పిస్తూ ఉంటారు. 260 మంది పిల్లలు వచ్చారు. అర్థమైందా? అందుట్లో 3వ క్లాస్ దాటి చదివిన వాళ్ళు 244 మంది. ఈ పిల్లలందరినీ కూడా ఈ 3 రోజులు వాళ్ళు పాటలు అవన్నీ నేర్పిస్తూ చివరి రోజు వాళ్ళ ప్రోగ్రాం పెట్టారు, అది నడిపించారు. అది అయిపోయినప్పుడు ఇక చివరిలో ఒక మాస్టర్ గారు లేచి, ఏమండి, ఈ 244 మందిని చివరిలో ఒక పరీక్ష పెట్టాం, ఆ పరీక్ష యొక్క రిజల్ట్ ఏంటో ఇప్పుడు మీకు చెప్తామని అన్నారు. అందరూ వింటా ఉన్నారు, పరీక్ష ఏంటి, రిజల్ట్ ఏంటి అనేసి. వాళ్ళు ఏమన్నారంటే, ఈ 244 మందికి కాగితం ముక్కలు ఇచ్చి, ఆ కాగితం ముక్క మీద వాళ్ళ పేరు కూడా రాయక్కర్లేదు, కానీ ఒక ప్రశ్నకు జవాబు రాయమన్నాం. ఏంటనంటే, ఒకవేళ యేసయ్య మీ పక్కన కూర్చొని మీ ఇంట్లో జరుగుతున్నటువంటి విషయాల్లో నీకు బాధ కలిగించేది, నీకు దేవుడు ఏ విషయంలో సహాయం చేయాలనుకుంటున్నావో దాన్ని రాయి అని చెప్పారు. వాళ్ళకి అర్థమయ్యే భాషలో చెప్పారు. అంటే ఈ 244 మంది జవాబులు రాశారు. ఈ 244 మందిలో 16 మంది తప్పించి మిగిలిన వాళ్ళంతా కూడా ఒకే విధమైన జవాబు రాశారు. అంటే ఒకే జవాబు కాదు, ఒకే విధమైన జవాబు. ఆ జవాబు ఏంటో చెప్పితే పిచ్చెక్కుద్ది మీకు. ఏమని రాశారు తెలుసా? యేసయ్యా, మా అమ్మ నాన్న కొట్టుకోకుండా ప్రేమించుకుంటే చాలు. మా అమ్మ నాన్న కొట్టుకోకుండా ప్రేమించుకుంటే చాలు. ఒకవేళ నీ పిల్లలకి కళ్ళగంతలు కట్టేసి నువ్వు ఆడియన్స్లో ఉన్నావని వాళ్ళకి తెలియకుండా ఇక్కడ నుంచోపెట్టి మీ ఇంట్లో జరుగుతున్న విషయాలేంటో ఉన్నట్లుగా చెప్పంటే, చెప్పితే చచ్చిపోతావు, సిగ్గుతో చచ్చిపోతావు, తలెత్తుకోలేక చచ్చిపోతావు. బలిపీఠం లేదు ఇంట్లో, ప్రార్థన లేదు ఇంట్లో, భక్తి లేదు ఇంట్లో, పిల్లలు బయటికి వెళ్ళి బజారు మనుషులు అయిపోయారంటే కారణం నువ్వు కాదు. దావీదు అలా ఎందుకైపోయాడు? అలాంటి పరిస్థితి ఎందుకు వచ్చింది? తాను చూపించినటువంటి గర్వానికి 70,000 మంది చచ్చిపోయారు. 70,000 మంది చచ్చిపోయారు. అప్పుడు కళ్ళు తెరుచుకొని దేవా అని అరిస్తే, అప్పుడు దేవుడు అన్నాడు, బలిపీఠం కట్టు, క్షమిస్తాను అని. దేవుడు క్షమించాడు. దేవుడు పూర్తిగా క్షమించాడా?
ఆ స్థలాన్ని పవిత్రపరిచాడా? ఈ మాట చెప్పి నేను ముగిస్తాను. దావీదు చచ్చిపోయాడు, సొలొమోను రాజయ్యాడు. సొలొమోను వాళ్ళ నాన్నగారు సంపాదించిందంతటిని తీసుకొని మందిరాన్ని కట్టాడు. ఎక్కడ కట్టాడు తెలుసా? దినవృత్తాంతంలో 2వ గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనం. తర్వాత సొలొమోను యెరూషలేములో తన తండ్రి అయిన దావీదునకు యెహోవా ప్రత్యక్షమైనప్పుడు మోరియా పర్వతమందు దావీదు స్థిరపరిచిన స్థలమున ఎబీసీడైన ఒర్నాను కళ్ళమందు దావీదు ఏర్పరిచిన స్థలమున యెహోవాకు ఒక మందిరమును కట్టనారంభించెను. ఎక్కడైతే 70,000 మంది చచ్చిపోయినప్పుడు బలిపీఠం కట్టి ఆ బలిపీఠాన్ని బట్టి ఆ తెగులుని ఆపేశాడో అక్కడ సొలొమోను మందిరం కట్టాడు. అక్కడ దేవుని సన్నిధి, అక్కడ దేవుని సన్నిధి. ఆ సొలొమోను మందిరం కట్టినప్పుడు దేవుడు ఆ మందిరాన్ని బట్టి పలికిన మాటలు వింటే ఎంత ఆనందం కలుగుతుంది తెలుసా? నా కనుదృష్టి ఎప్పుడు ఇక్కడే ఉంటుంది, నా చెవులు ఎప్పుడు ఇక్కడే ఉంటాయి, నా మనసు ఎప్పుడు ఇక్కడే ఉంటుంది. ఇక్కడి నుంచి చేసిన ప్రార్థన నేను వింటాను. మై ప్రెజెన్స్ ఇస్ దేర్, మై ప్రెజెన్స్ ఇస్ దేర్, నా సన్నిధి. మై ఫ్రెండ్స్, ఈ 4 దేని బట్టి నువ్వు కోల్పోయావు? మొదటిదే, నీ చేతుల్లోకి దేవుని చిత్తాన్ని తీసుకొని తొందరపాటుతో ముందుకెళ్ళిపోయావా? రెండోది, మంచి పనే చెడుద్వేషంతో చేసావా? మూడోది, చెయ్యాల్సింది చెయ్యకుండా పోయి చెయ్యకూడదు చేసి నాశనాన్ని తెచ్చుకున్నావా? నాలుగోది, గత విజయాల్ని దృష్టిలో పెట్టుకొని గర్వంతో వ్యవహరించి శాపాన్ని కొని తెచ్చుకున్నావా? 4 సార్లు కోల్పోయాడు దావీదు. 4 సార్లు దేవుడు పాఠాన్ని నేర్పించాడు. ఏ విషయంలో నువ్వు కోల్పోయావు? ఏ విషయంలో నువ్వు పడిపోయావు? ఏ విషయంలో జారిపోయావు? ఒకసారి నీ మనసులోకి తొంగి చూడు. దేవునితో అనుభూతి ఎలా ఉంటుంది? దేవునితో సమయాన్ని ఎలా గడుపుతున్నావు? ఒకవేళ మీ జీవితంలో కోల్పోయింది ఉందా? దావీదు నుంచి పాఠం నేర్చుకుందాం. దేవుడు ఇప్పుడు ఈ మాటలు మీకు వినిపిస్తున్న దాంట్లో ఒకటే ఒక ఉద్దేశం, నాకు నువ్వు కావాలి, ఇంకేమొద్దు, నాకు నువ్వు కావాలి. ఐ వాంట్ యూ, నువ్వు కావాలి. దేవుడికి మన మనసు ఇవ్వకుండా, దేవుని చిత్తాన్ని మన జీవితంలో అంగీకరించకుండా ఏది చేసినా దేవుడికి ఇష్టం ఉండదు. నీ హృదయం బండబారిపోయిందేమో, దావీదులాగా 70,000 మంది చచ్చిపోయేదాకా నీ కళ్ళు తెరుచుకోయేమో, 2 చావులు చూడకుండా బుద్ధి రాదేమో, ఒక వ్యక్తి చావు చూడకుండా నువ్వు గ్రహించలేని పరిస్థితిలోకి వచ్చావేమో. ఐ డోంట్ నో. అలాంటి పరిస్థితుల్లోకి వెళ్లకుండా ఉండటానికి మనం జాగ్రత్త పడదాం. తలంచండి, కళ్ళు మూసుకోండి. దావీదు 4 సందర్భాల్లో పడిపోయాడు ఆయన. మొదటిది, ఓపిక నశించి సొంత నిర్ణయాలు తీసుకోవడం బట్టి. రెండోది, చెడు ఉద్దేశంతో బయట ప్రపంచానికి మంచి పనిని చూపిద్దాం అనుకున్నప్పుడు. మూడోది, చేయాల్సిన పని చేయకుండా చేయకూడని పని చేసి నష్టాన్ని తెచ్చుకున్నప్పుడు. నాలుగోది, గర్వంతో వ్యవహరించి శాపాన్ని తెచ్చుకున్నప్పుడు. నీ పరిస్థితి ఏంటి? కోల్పోయావా? ఒకవేళ అలాంటి పరిస్థితుల్లో ఉంటే దావీదుని సరిచేసిన దేవుడు నిన్ను కూడా సరిచేయడానికి ఇష్టపడుతున్నాడు. నిజమే, సరిచేయటం, క్రమశిక్షణలోకి తీసుకురావటం కొన్ని సందర్భాల్లో శ్రమతో కూడిందిగా ఉంటుంది, కష్టంతో కూడిందిగా ఉంటుంది. కానీ అది మంచిది. దేవుని చేతుల్లో పడటం మంచిది అని దావీదు నిర్ణయించుకున్నాడు. మనం కూడా దేవుని చేతుల్లోనే ఉందాం, దేవుని నుంచి దూరం అయిపోవద్దు. అప్పుడు దేవుడు మనల్ని సరిచేస్తాడు. ఈరోజు ఆ మాట చెప్తావా? దేవా, నీ నుండి నేను దూరం అవ్వకూడదు ప్రభా, నీ నుంచి నన్ను దూరం చేసేది ఏమున్నా సరే ఇప్పుడే దాన్ని వదిలిపెట్టేస్తాను ప్రభా. అది ఏదైనా సరే, చెడు సంబంధమా, చెడు అలవాట, చెడు బుద్ధ, చెడు కోరిక, ఏదైనా సరే ప్రభా, ఇప్పుడు నా నుంచి దూరం అయిపోవాలి. నీ నుంచి నేను దూరం కాకూడదు ప్రభా, నీ నుంచి నా దూరం కాకూడదు, నిన్ను నేను ఎదుర్కోకూడదు ప్రభా, నువ్వు నా పక్కనే ఉండాలి, నువ్వు నా పక్కనే ఉండాలి. అలాంటి జీవితం నాకు ఇవ్వు ప్రభా, నన్ను క్షమించు ప్రభా, నన్ను క్షమించు ప్రభా. మనఃపూర్వకంగా దేవుణ్ణి అడుగుదాం. మా దేవా, మా ప్రభా,
దావీదు నుంచి మీరు మాకు నేర్పించిన పాఠాలకే మీకు వందనాలు తండ్రి. 4 సందర్భాల్లో దావీదు పడిపోయాడు, కానీ మీరు ఎంత దయగలిగిన దేవుడు, ఎంత కృప కలిగిన దేవుడు ప్రభువా, ఒక్కొక్కటిగా సరి చేసుకుంటూ వచ్చారు తండ్రి. ఆయన ఈరోజు వాక్యం వింటున్నటువంటి మేము ప్రభువా, ఏ విషయంలో జారిపోయామో, ఏ కారణం చేత దూరం అయిపోయామో నాయన, మా జీవితాన్ని పరీక్ష చేసుకోవడానికి, నీ సన్నిధిలో సరి చేసుకోవడానికి మీరు మాకు సహాయం చేయమని, ఈ వాక్యాన్ని మా జీవితానికి ఫలభరితంగా చేయమని యేసు నామములో ప్రార్థన చేయించున్నాను తండ్రి. ఆమేన్.